మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 7 అవార్డులు వచ్చాయి. అందులో తెలంగాణకు 2, ఆంధ్రప్రదేశ్కి 5. సో రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కేంద్రాన్ని, తెలంగాణ మీద వివక్ష చూపించారు, అందుకే మాకు 2 ఇచ్చారు, ఆంధ్రాకి 5 ఇచ్చినప్పుడు కనీసం మాకు 4 అయినా ఇవ్వాలి కదా అని చెప్పేసి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు బయట ప్లీజ్. బాధగల ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మేము పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెట వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెట వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. మిత్రుడు కృష్ణమాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు. కానీ వారితో పాటు ఈ 4-5 పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన 4 ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది. నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా. కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరసన ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. ఈ వేదిక మీద నుంచి మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. రైట్, పద్మ అవార్డులు ఇవ్వలేదు కాబట్టి నిరసన వ్యక్తం చేస్తాము అంటూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు ప్రముఖ వైద్యులు, ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది, మందకృష్ణ మాదిగ పద్మశ్రీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నందమూరి బాలకృష్ణ కళలు రంగానికి సంబంధించి పద్మభూషణ్, కేఎల్ కృష్ణ సాహిత్యం పద్మశ్రీ, మాడుగుల నాగఫణి శర్మ కళలు పద్మశ్రీ, మిరియాల అప్పారావు కళలు పద్మశ్రీ, అలాగే వద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యం నుంచి 5 అవార్డులు వచ్చాయి సార్. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. టాలెంట్ ఎక్కడుంటే వారికి అవార్డులు ఇస్తూ ఉంటారు కదా సార్. సో దీనిలో మళ్ళీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని సెపరేట్ చేసి మాకు తక్కువ ఇచ్చారు అని అడగడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం. మీరు తెలంగాణలో టాలెంట్ లేదా? ఇదే రాష్ట్ర విభజన కారణమైన దుర్మార్గమైన ఆధిపత్య సంస్కృతి. అంటే తెలంగాణలో టాలెంట్ లేదు, తెలంగాణలో కళలు లేవు, తెలంగాణలో సాహిత్యం లేదు, తెలంగాణలో విజ్ఞానం లేదు, తెలంగాణకు చరిత్ర లేదు, తెలంగాణకి ఏమీ లేదా అండి? ఈ ఆధిపత్యమే తెలుగు ప్రజలు చీల్చింది. ఈ ఆధిపత్యానికి ప్రజలకు సంబంధం లేదు. అన్ఫార్చునేట్లీ ప్రజలు బలయ్యారు. దీనికి కారణం ఎవరు? బాధితులు. తెలుగు సమాజంలో అంతటా గొప్ప సంస్కృతి ఉంది, గొప్ప సాహిత్యం ఉంది. దాన్ని గౌరవించే స్వభావం ఉండాలి కదా. మా దగ్గర మాత్రమే టాలెంట్ ఉంది, మీ టాలెంట్ లేదు. ఎవరు చెప్పారు టాలెంట్ లేదని? ఏం కాలేజీలో టాలెంట్ లేదా? మీకు శ్రీనారాయణ రెడ్డిలో టాలెంట్ లేదా? దాశరథిలో టాలెంట్ లేదా? ఇలాంతా టాలెంట్ లేనిదే తెలుగు సమాజానికి వైతాళికులుగా సాహితీ రంగంలో ఉన్నారా? ఏం గద్దర్ టాలెంట్ లేదా జానపద కళల్లో? మీరు చుక్కా రామయ్య తెలుగు సమాజాన్ని భారతదేశ ఐఐటి మ్యాప్లో నిలబెట్టినటువంటి వ్యక్తి కదా, ఆయనకు లేదా టాలెంట్లు? అందశ్రీకి సాహిత్యమే రాదా? గోరెడ్డి వెంకన్న సాహిత్యమే రాదా? ఏమి ఆధిపత్యం భావం జాలవంటిది?
అంటే సమాజంలో సీమాంధ్ర ప్రాంతంలో ఉండే పాలకవర్గ సంస్కృతిది. ప్రజలకు సంబంధం లేదు పాపం, ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను విశాఖపట్నం విజయనగరంలో ఉన్నాను, రోటరీ క్లబ్ వాళ్ళు ఒక సమావేశం పెడితే విజయనగరంకి వెళ్ళాను. విజయనగరం ఎంత గొప్పదండి, మీకు ఉత్తరాంధ్ర ఎంత గొప్పది. ఘంటసాల, సుశీల, శ్రీశ్రీ, గురజాడ, గిడుగు రామూర్తి పంతులు, ఎంతమంది సాహితీ కళలకు సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తులు పుట్టారండి ఆ గడ్డ పైన. గర్వం అనిపించింది. విజయనగరం పోతే నాకు రోటరీ క్లబ్ వాళ్ళు గురజాడ రచనల సంకలనాన్ని నాకు బహుమానంగా ఇస్తే చాలా ఆనందం అనిపించింది. తెలుగు భాషకు అడుగుజాడ గురజాడ కదా, తెలుగు భాషను వ్యవహారికం చేసినటువంటి మహానుభావులు కదా గిడుగు రామూర్తి పంతులు, కోడి రామూర్తి లాంటి మల్లయోధులు, మీకు అలాంటి మీకు తెన్నేటి విశ్వనాథన్ లాంటి స్వాతంత్ర సమరయోధులు, తేజేశ్వర్ చౌదరి లాంటి విప్లవకారులు, ఇలాంటి అనేక మంది పుట్టిన ఒక గొప్ప గడ్డ కదా ఉత్తరాంధ్ర. మీకు గోరేటి వెంకన్న రాయలసీమ మీద రాసిన పాట చూడండి, మా రాయలసీమ అంటూ. గోరేటి వెంకన్న రాసేది ఇది, రాయలసీమలో రాయలేదు, తెలంగాణతో రాసింది. మీకు గోరేటి వెంకన్న రాసిన పాట చూడండి, రాయలసీమ గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా వర్ణించాడు. అంటే రాయలసీమ గొప్పతనం గురించి కూడా తెలంగాణ కవి కనుక చెప్తే ఆయన టాలెంట్ లేదు. ఏ సంస్కృతి ఇది? సో ఈ సంస్కృతి తెలుగు ప్రజలు చీల్చింది. మీకు అందుకే చూడండి, తెలుగు సినిమాల్లో బతుకమ్మ పండుగ కనబడదు, తెలుగు సినిమాల్లో తెలంగాణ నగరాలు ఉండవు, తెలంగాణ పట్టణాలు ఉండవు, తెలంగాణ గ్రామాలు ఉండవు. తెలంగాణ మాత్రం సినిమాలు చూడాలి పిచ్చోళ్ళలాగా, వేరే వాళ్ళగా సినిమాలు చూసుకుంటూ కూర్చోవాలి. మీరు ఎక్కడైనా కరీంనగర్ ఉన్నదా తెలుగు సినిమాలు నాకు చెప్పండి. వరంగల్ ఉందా ఎన్ని తెలుగు సినిమాల్లో వరంగల్ టౌన్ వినబడుతుంది, మీకు కనబడుతుంది చూడండి. వరంగల్ చరిత్ర లేదా? కాకతీయుల చరిత్ర కదా. కరీంనగర్ చరిత్ర కోటిలింగాల. అమరావతి కన్నా ముందు శాతవాహనుల రాజధాని కోటిలింగాల. అమరావతి కన్నా ముందు ఎంతమందికి తెలుగు ప్రజల కోటరంగాలు తెలుసు? మేము స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఊరికి గంట చూపు దూరం, కానీ మేము కోటిలింగాలు చెప్పలేము. మాకు ద్రాక్షారామం గురించి చెప్పారు. ద్రాక్షారామం గొప్పది, మాకు ధాన్య కటకం గురించి చెప్పారు, కోట్లింగాల గురించి చెప్పలేదు. పక్కనే ఉన్నది, మాకు 1 అవర్ దూరం. మాకు నేను మందమర్లో చదువుకున్నాను. కోట్లింగాల అక్కడి నుంచి గోదావరి దాడితే వచ్చేస్తుంది. మాకు చెప్పలేదు జోడేఘాట్ గురించి. మాకు గొప్పది, మా బాధే ఆవేదన ఎందుకు వచ్చింది తెలంగాణలో అంటే పక్కనే జోడేఘాట్ కొమరంభీం. మాకు ఎన్నో టెక్స్ట్ బుక్లు లేదు. మీకు ఎక్కడెక్కడ ఈ స్వాతంత్ర సమర పోరాటాలన్నీ ప్రజా ఉద్యమాలన్నీ చెప్పారు తప్ప పక్కనే ఉన్న జోడేఘాట్ గురించి చెప్పలేదు. ఆసిఫాబాద్ పక్కన జోడేఘాట్ ఉంటుంది. మేము ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 10-20 ఏళ్ళు ఉన్నాను. నేను చదువుకున్నాను అక్కడ. పక్కన జోడేఘాట్ గురించి పాఠంలో లేదు. అల్లూరి సీతారామరాజు గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కొమరంభీం గురించి అంతే గొప్పగా చదువుకోవాలని కోరుకున్నాను నేరమా. ద్రాక్షారామం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో మీకు కోటిలింగాలను చదువుకోవాలి. ధాన్యకటం గురించి ఎంత గొప్పగా చదువుకున్నామో కోటిలింగాలను చదువుకోవాలి ఉండదా? మీకు ఎందుకు ఈ ధోరణే? సమ్మక్క సారక్క జాతర ఎంత గొప్ప జాతర అండి, నాగోబా జాతర ఎంత గొప్ప జాతర, మామూలు జాతరలు కావు కదా అది. మరి అవన్నీ తెలంగాణలో ఏమీ లేదా? ఆశ్చర్యంగా ఉంటుంది. తెలంగాణ భాగవతం ఎక్కడ రాశారండి? ఆంధ్రలో భాగవతం చదువుకోరా? నన్నయ్య రాజకులైక భూషణుండి ఇట్లని అని మహాభారతం రచిస్తే మీకు నీతి కోవిదులకు ఇది చంద్రిక అంటూ మహాభారతం గొప్పతనాన్ని ఎంతో అద్భుతంగా నన్నయ్య వివరిస్తే ఎక్కడ వివరించాడు? రాజమహేంద్రవరం గడ్డపైన కదా. కొట్టుకొని పోయే కోటిలింగాలు వీరేశలింగం ఒక్కరు మిగిలిన చాలు, వేదములా ఘోషించే గోదావరి స్వర్గధామంలా బాసిల్లే రాజమహేంద్రి అంటే మా గోదావరి అనుకున్నారు తెలంగాణ వాళ్ళు. ఆ తేడా ఏం లేదు కదా. నేను కూడా గోదావరి ఒడ్డున పుట్టి పెరిగినోడిని, కానీ గోదావరి ఒకటే కదా. కానీ రాజమహేంద్రలో ఉన్న గోదావరి గొప్పది, మంచిరాల్లో ఉన్నది, ధర్మపురిలో ఉన్నది గొప్పది కాదు అని ఈ ధోరణి ఇంతకాలం అండి. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు అయ్యాక కూడా ఇదే ధోరణా? మీకు ఆ టాలెంట్ లేదు తెలంగాణలో ఇంతకాలం అండి. టాలెంట్ లేదని నాకు నాగేశ్వర టాలెంట్ లేదా? నేను తెలంగాణలో పుట్టి పెరిగినాను కదా. మరి నాకు ఆంధ్రలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, కోట్లాది. నాకు తెలంగాణ కన్నా ఆంధ్రలో ఎక్కువ అభిమానులు ఉన్నారు. నేను విజయనగరం రోటరీ క్లబ్ మీటింగ్కి పోతే కనీసం ఒక 150 మంది సెల్ఫీలు తీసుకున్నారు. అందరూ డాక్టర్లు, బిల్డర్లు, బిజినెస్ మెన్లు, ప్రొఫెసర్లు. మరి వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా. నన్ను తెలంగాణ వాడిని చూశారు, అది చూడలే కదా. మా తెలుగువాడిని చూశారు. అందువల్ల అందశ్రీ తెలుగువాడు, చుక్కారామయ్య తెలుగువాడు, గోరెడ్డి వెంకన్న తెలుగువాడు, గద్దర్ తెలుగువాడు. తెలంగాణ ఆంధ్ర ఏంటండి? వీళ్ళందరికీ ఎవరికి టాలెంట్ లేదు. అది ఈ ధోరణి ఎంతకాలం ఉంటుంది ఇక్కడ నాకు చెప్పండి. ఈ తెలుగు ప్రజలు చీల్చింది సరిపోదా ఇక? లేకపోతే ఆంధ్రప్రదేశ్లో విడిగా అయ్యేది కాదు. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ అభివృద్ధి జరగలేదని ఎవరు అనలేరు. ఆ మాటకొస్తే తెలంగాణ కన్నా
వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్రాలో లేవా? రాయలసీమ వెనుకబడలేదా అండి? తెలంగాణ కన్నా వెనుకబడ్డది. ఉత్తరాంధ్ర వెనుకబడలేదా? మీరు శ్రీకాకుళం వెళ్ళండి, విజయనగరం వెళ్ళండి, ఎలా ఉంటుందో చూడండి గ్రామాలు. ఒక విశాఖపట్నం మినహా మీకు ఉత్తరాంధ్రలో ఇంటీరియర్ ప్రాంతాలు వెళ్ళండి, నేను ఎంత వెనుకబడి ఉందో చూస్తుంది. ఘోరంగా వెనుకబడుతున్నాం. మరి ప్రకాశం జిల్లాలో వెనుకబడుతున్నాం లేదా? నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలెం దాటితే వెనుకబడుతున్నాం లేదా? వాటర్ లేదు. వాటర్ ఎక్కడ వాటర్ ఉందో, ఈ కృష్ణాలో గుడివాడలాగా ఇటువైపు ఉన్నటువంటి కోదాడ పక్కన ఉన్న జగ్గయ్యపేట పెరిగి అభివృద్ధి అయిందా? నీకు ఎక్కడైనా నీకు ఉంటుందండి. తూర్పుగోదావరి జిల్లాలో మీకు దేవీపట్నం ప్రాంతం అభివృద్ధి అయినట్లు మీకు రంపచోడవరం ప్రాంతం అభివృద్ధి అయిందా? సో అభివృద్ధి కాలేదు కదా. మీకు ఇది వాస్తవం కాదా? పశ్చిమ గోదావరి జిల్లాలో మీకు కొవ్వూరు ఈ ప్రాంతం గోదావరి రాజమండ్రి ఏలూరు ప్రాంతం అభివృద్ధి అయినట్టు మీ జంగారెడ్డి కూడా అభివృద్ధి అయిందా? అందువల్ల ఈ అసమానతలు అనేది తెలంగాణలో లేవు. వెనుకబాటుతనం ఆంధ్రలో కూడా ఉంది. వాస్తవం వస్తే హైదరాబాద్ అన్న తెలంగాణకు ఉంది, ఆంధ్రప్రదేశ్కి అది కూడా లేదు. కానీ ప్రజలు ఎక్కడ రియాక్ట్ అయ్యారంటే ఈ ఆధిపత్యం, భాష, సంస్కృతి, కళలు, చరిత్ర అన్నిట్లో ఆధిపత్యం. తెలంగాణోడికి ఈ భాష రాదు, తెలంగాణ టాలెంట్ లేదు. తెలుగు సినిమాలలో తెలంగాణ అంటే యాదగిరి ఏంద్ర గజేంద్ర భాయ్ అని చూపెడతారు. తెలంగాణలకు ఇంత గొప్ప సాహిత్యాన్ని దాశరథి, సినారే, కలోజీలు సృష్టించారండి. మామూలు సాహిత్యం కాదు కదా. మామూలు నన్న మీకు భాగవతం పలికెడిది భాగవతం అట పలికించేవాడు రామభద్రుండట, నే పలికిత వ్యవహారమగునట అంటూ పోతన రాయలేదా? కవులు హాలికులైతేనేమంటూ గొప్ప కవిత్వం సృష్టించాడే. భాగవతం రచించిన పోతన తెలంగాణ వాడా? ఆంధ్రాకు సంబంధం లేదా? మహాభారతం రచించిన నన్నయ్య, తిక్కన సోమయాజులు, ఎర్రాప్రకట ఆంధ్ర వాళ్ళ, తెలంగాణ సంబంధం లేదా? అందువల్ల ఈ ధోరణే ఆధిపత్య ధోరణే రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి కారణమైంది. లేకపోతే పచ్చటి తెలుగు సమాజం బ్రహ్మాండంగా ఉండేది. అసలు రెండు రాష్ట్రాలు అయ్యేది కాదు. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కి తెలంగాణకి ఏం తక్కువైందని అభివృద్ధి హైదరాబాద్ జరగలేదా అండి? ఈ సాంస్కృతిక ఆధిపత్యం ప్రజలది కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు తెలంగాణ పైన డామినేట్ చేయలే, ఆ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రజలు డామినేట్ చేయలే. సమాజంలో ఆధిపత్యంలో ఉన్న పాలక వర్గాలు సమాజంలో ఎలీట్ చేసిన పనికి తెలుగు సమాజం బలైపోయింది. ఇకనైనా ఆపండి. అందుకరికి రేవంత్ రెడ్డి రైజ్ చేశాడంటే రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు మీకు ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి? నిజంగానే కదా. మరి ఇప్పుడు తెలుగు సినిమాలో తెలంగాణలో ఎంతమంది ఉన్నారు లెక్కలు పెట్టండి మీరు. ఎంతమంది సినిమా హీరోలు తెలంగాణ నుంచి అన్నారు? తెలంగాణలో ఎవరు నటన రాదా అండి? నటించడమే రాదా అంటే? ఎవరికి తెలంగాణలో నటించడం అనేది సాధ కదా అంటే? ఆ నెగ్లెక్ట్ ఉంది, హిస్టారికల్ నెగ్లెక్ట్ కదా. కాదని అనలేరు కదా. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం రాశారు తప్ప ఆ అంటే ఆదిలాబాద్ రాశారు పాటలా. ఈ అంటే ఇందూరం రాశారు, ఎందుకు రాలేదండి? ఈ ఊర్లు ఎందుకు గుర్తు రాలేదు? మహబూబ్నగర్ ఎందుకు గుర్తు రాలేదు? వరగల్లు సామ్రాజ్యం కదా, వరంగల్ ఎందుకు గుర్తు రాలేదు? మీకు అంటే తెలుగు సినిమా ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. పక్కనున్న తెలంగాణ టౌన్ని గుర్తు రావాయి, పక్కన ఉస్మాన్ సిటీ గుర్తు రాదే. ఎన్ని తెలుగు సినిమాలు ఉస్మాన్ సిటీ చూపెట్టా చెప్పండి? చాలా తక్కువ సినిమాలు సార్. రేరే అంటే ఎన్ని తెలుగు సినిమాలలో సినిమా హీరో ఉస్మానియాలు చదివాడు నాకు చెప్పండి? ఉస్మానియాలో రియల్ లైఫ్ హీరో చదివారండి. చాలా మీకు ముఖ్యమంత్రులు చదివారు, ప్రధానమంత్రి పివి నరసింహరావు ఉస్మాన్ సిటీలో చదివాడు. మీకు శాస్త్రవేత్తలు, ఈవెన్ అణుశాస్త్రవేత్తలు చదివారండి ఉస్మాన్ సిటీలో. అలాంటి ఉస్మాన్ సిటీ పేరు ఎక్కడన్నా తెలుగు సినిమాలో ఎంతమంది హీరోలు కాకతీయ సిటీలో చదివారు నాకు చెప్పండి? కాకతీయ యూనివర్సిటీలో ఎందుకు చదవరండి తెలుగు సినిమా హీరోలు? అంటే ఈ తెలుగు ఇంత ఓపెన్గా తెలుగు సమాజంలో మనము ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ సాంస్కృతిక ఆధిపత్యమే నాకు దెబ్బతీసింది. విడిపోయాక కూడా ఇంకా తెలంగాణ అవమానిస్తే తెలంగాణ ఊరుకోదు కదండి. రాయలసీమను అవమానించిన ఊరుకోదు. రాయలసీమను ఎట్లా చూపెడతారు? ఏమన్నంటే తెలుగు సినిమా బాంబులు వేసుకుంటారా చూపెడతారు. ఫ్యాక్షన్ అదేనా రారా అంటే? మానవుడు వేమన పుట్టిన గడ్డ అండి, మానవుడు బ్రహ్మం పుట్టిన గడ్డ కదా, వీరబ్రహ్మం బోధించిన గడ్డ కదా అది. అన్నమయ్య కదా, పదకవిత పితామహుడు అన్నమయ్య పుట్టినటువంటి పవిత్ర భూమి కదా రాయలసీమ. ఎంత గొప్పవాడు! బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటూ ఆధ్యాత్మిక చింతనలో కూడా సమానత్వాన్ని బోధించినటువంటి మహనీయుడు కదా అన్నమయ్య. వేమన పద్యాలు చదవండి. మనకు అసలు వేమన పద్యాలు కనుక చదివిస్తే ప్రతి ఒక్కరిని సమాజంలో అసలు దుర్లక్షణాలన్నీ పోతాయి. అలాంటి పవిత్ర భూమి కదా, అలాంటి పవిత్ర భూమిని ఏమని చూపెడతారండి? ఆ రెడ్డి, ఈ రెడ్డి బాంబులు వేసుకుని రెడ్లు, రెడ్లంతా బాంబులు వేసుకుంటారు. రెడ్లలో గొప్ప లేరా? రెడ్లలో అందరూ బాంబులు వేసుకుంటారు లేనండి? ఒక కులాన్ని అట్లే చూపెడతారు, మీరు ఒక ప్రాంతాన్ని అలాగే చూపెడతారు. గోదావరి జిల్లాలంటే వాళ్ళని నువ్వు జోకర్లుగా చూపెడతారు, ఉత్తరాంధ్ర అసలు కంప్లీట్గా పట్టించుకోరు.
ఏంది ఈ ధోరణి? అంటే రేవంత్ రెడ్డి ఆరోపణను మీరు సమర్థిస్తున్నారు. నేను ఆరోపణలు నిజంగా వివక్ష జరిగిందని అనుకుంటున్నారా? మొదలు మీరన్న ప్రశ్న టాలెంట్ ఉన్న చోట అన్న మాట అది మీరు కొంతమంది అంటున్నారని చెప్పారు కదా, మీరన్నారు కదా, దాన్ని బదులు ఖండిస్తున్నాను. ఖచ్చితంగా 2 రాష్ట్రాలు అయినప్పుడు ఆ రాష్ట్రాలకు అవార్డులలో న్యాయం ఉండాలా ఉండకూడదా? మ్యాథమెటికల్గా అక్కడ 5 ఇక్కడ 5 ఇవ్వమని ఎవరు అంటలేరు. అదే రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సార్, అక్కడ 5 ఇచ్చినప్పుడు 5 కాకపోతే 3 అండి. నీకు ఆ ప్రాధాన్యత అనేది అన్ని రాష్ట్రాలకు ఉండాలి కదా. అక్కడ కూటమి అధికారంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉంది, ఇక లేదు. అదే కదా తేడా. మరి ఇక్కడ నుంచి కూడా మేము ఎంపీలు 8 ఎంపీలను గెలిపించాం కదండి. మేము కేంద్ర మంత్రులు ఇచ్చాం కదా ఇక్కడ నుంచే. నేను తెలంగాణ సమాజానికి ఏం ఉండదా? ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణలో ఎవరికి బుర్రలు లేవని. బీజేపీ తెలంగాణ నాయకులతో చెప్పమనండి, తెలంగాణలో టాలెంట్ లేదండి, ఏం చేస్తాం మనం? అందశ్రీకి ఏం టాలెంట్ ఉంది, గోరెటెంకనకి ఏం టాలెంట్ ఉంది, గద్దర్కి ఏం టాలెంట్ చెప్పమనండి, చుక్కారావుకి ఏం టాలెంట్ ఉంది చెప్పమనండి. బీజేపీ తెలంగాణ నేతలు చెప్పమనండి, మరి టాలెంట్ లేదు ఏం చేస్తామండి, ఆంధ్రాలో టాలెంట్ ఉంది వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పమనండి. ఎస్ కరెక్ట్, రేవంత్ రెడ్డి చెప్పింది కృష్ణమాదిగా మామూలు ఉద్యమం కాదు అది. ఒక అనగారిన జాతికి ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి ఉద్యమం. ఆయనకు ఇవ్వడంలో తప్పలేదు. నాగేశ్వర రెడ్డి గొప్ప వైద్యశాస్త్ర పరిశోధకుడు, ఇవ్వడంలో తప్పలేదు. ఆ మాటకెళ్తే అనేది బాలకృష్ణకి ఇవ్వడం తప్పంటారు ఎవరన్నా? ఎందుకంటే ఆయన వాళ్ళ కూటమి అధికారంలో ఉండవచ్చు, ఆయన తెలుగుదేశం నాయకులుగా ఉండవచ్చు, కానీ ఆయన నటుడు కదండి. సో తెలుగు నటుడు కదా. సో అందువల్ల బాలకృష్ణకి ఇవ్వడానికి ఎవరు తప్పు పట్టడం లేదు కదా. సో అందువల్ల ఇది ఆంధ్ర తెలంగాణ పంచాయతీగా చూడకండి, అలా విడగొట్టకండి సమాజాన్ని. కానీ ఎప్పుడైతే నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఆ అస్తిత్వాలు వస్తాయి. నిర్లక్ష్యానికి గురి కాకుండా జాగ్రత్త పడడం మన బాధ్యత. అందుకే చెప్పాను కదా ఉత్తరాంధ్ర గొప్పతనం. నేను విశాఖలో అడుగు పెట్టిన మరుక్షణం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి పోతూ నేనేం చేశానంటే ఫస్ట్ నారాయణమూర్తి సినిమాలో ఉత్తరాంధ్ర గొప్పతనం గురించి పాటలు వినుకుంటూ పోయాను. ఉత్తరాంధ్ర ఎమ్మ ఉత్తరాంధ్ర అని ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాట చూడండి. పౌరుషాలు ఇట్లా శ్రీకాకుళం సాయుధ పోరాటం గురించి చెప్పినప్పుడు పౌరుషం ఇట్లా ఉరుక్కులు వస్తాయి. తెలంగాణలో సాయుధ పోరాటం ఎంత జరిగిందో శ్రీకాకుళం సాయుధ పోరాటం అంతే గొప్ప సాయుధ పోరాటం. అది మామూలు సాయుధ పోరాటం కాదు. ఆదివాసీలను తుపాకుల్లాగా మార్చిన పోరాటం. అది ఫెయిల్ కావచ్చు. సో వాళ్ళ త్యాగాలు మామూలు త్యాగాలు కాదు కదా. తేజేశ్వరరావు చౌదరి గొప్ప శ్రీకాకుళం సాయుధ పోరాటం నాయకుడు. ఆయన పరిస్థితి ఏంటండి? ఇవాళ 14 ఏళ్ళు జీవితకాలం బయటకు వచ్చాడు. ఆయన కొడుకు కానిస్టేబుల్ అండి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఇలా సర్పంచులుగా ఉన్న వాళ్ళు ఎంత సంపాదించారు ఈ కాలంలో. సో ఉర్రూ తొలగించాడు ఉత్తరాంధ్ర గడ్డను. మీరు ఆయన కొడుకు ట్రాన్స్ఫర్ కావాలంటే నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తే ఆయనకు ట్రాన్స్ఫర్ ఇష్యూ వస్తే నేను డీల్ చేయాల్సి వచ్చింది. బాగా ఆవేదన వస్తుంది. అంత గొప్ప చరిత్ర ఉంది. మీరు ఘంటసాల మించిన తెలుగు గాయకుడు ఉన్నాడు. ఆయన ఘంటసాల తెలంగాణ వాడు కాదని అనగలమా? ఆ భగవద్గీత ఉదయాన్నే లేస్తే ప్రతి తెలంగాణ ఇంట్లో, మీ ఇంట్లో, మా ఇంట్లో ఘంటసాల భగవద్గీత లేకుండా ఉండగలమా? ఆ మహనీయుడు తన స్వరాన్ని శాశ్వతం చేశాడు కదా. ఇవాళ మనకు తెలియదు శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పాడు, పరంతప అని ఏమన్నాడో తెలియదు. అర్జునుడు ఏమన్నాడో మనకు తెలియదు, మదవా అని. కానీ మన ఘంటసాల వాయిస్లోనే వింటున్నాం కదా. అందువల్ల వీళ్ళంతా సమిష్టి వారసత్వం అండి. మనం ఇది ఒక ప్రాంతాన్ని మనం ఎప్పుడు తగ్గించి చూసినా అనివార్యంగా అది రాంగ్ టెండెన్సీ పోతుంది. అందువల్ల డెఫినెట్గా ఆ ప్రశ్న వస్తుంది. రాకుండా ఎందుకున్న 2 రాష్ట్రాలు అయినప్పుడు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి, అవార్డులు వస్తాయి, నిధులు గుర్తింపు వస్తుంది. రాకుండా ఎందుకుంటుంది? పద్మ అవార్డులు ఇచ్చే విషయంలో గతంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు కదా సార్. రాజకీయాలకు అతీతంగా ఇచ్చారు. రాజకీయ జోక్యం ఉండేది. చెప్పారు రాజకీయ జోక్యం అప్పుడు తక్కువ ఉండొచ్చు. మేబీ తక్కువ ఎక్కువ ఎట్లా మనం 4 కిలోల తక్కువ జోక్యం. ఇంకా వాస్తవానికి నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ వచ్చాక అన్సంగ్ హీరోస్కు ఏ రాజకీయ నేపథ్యం లేని, ఎవరి పైరవి లేని వాళ్ళకు కూడా అవార్డు వచ్చాయి. అది కాదని మన చెట్ల రామయ్యకి ఏ రాజకీయ పైరవి ఉందండి? కొమరే మొగలయ్యకి ఏ రాజకీయ పైరవి నాకు చెప్పండి. సాధారణంగా అదే రాంగ్. మనము లెట్ us not make స్వీపింగ్ కంక్లూషన్స్. వాస్తవంగా నరేంద్ర మోడీ వచ్చాక ఖచ్చితంగా అసలు సమాజంలో ఎవరి పలుకుబడి లేని, అసలు వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి అవార్డులు వచ్చాయండి. అది గొప్పతనం కాదని అట్లా కొంతమందికి వచ్చాయి. కానీ మెజారిటీ అవార్డులు అందుకున్న వాళ్ళు అలా మనం మెజారిటీ మైనారిటీ అనాలిసిస్ లో చెప్పారు. కర్పూరి ఠాకూర్ గురించి ఎందుకు ఇవ్వాల్సి అదే ఇప్పుడు మనం తప్పనాలి, ఒప్పునాలి. అలాంటి వారికి నరేంద్ర మోడీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఐ హావ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్. నేను మోడీ మంచి చేసినా అని చెప్తాను. ఖచ్చితంగా చెప్పగలను. పద్మ అవార్డులలో
మోడీ వచ్చాక అన్సంగ్ హీరోస్కి ఇవ్వడం అనే ఒక కొత్త ట్రెడిషన్ మొదలైంది. ఏ పలుకుబడి లేని, ఏ పైరవి లేని, అసలు ఏ సంబంధము లేని వారు కాదు. అంతకుముందు కూడా ఇచ్చారు, ఇవ్వలేదనండి. మోడీ వచ్చాక ఆ ట్రెండ్ పెరిగింది. నేను అనేది అందుకే మొగలాయికి ఇచ్చారని చెప్పాను కదా. మొగలాయి ఎవరు అంతకుముందు నాకే తెలియదు. ఇచ్చారు కదా. ఆ ఆదిలాబాద్ ఆదివాసీ డాన్సర్ ఉన్నాడు, ఆదివాసీ నాట్యానికి ఒక రూపాన్ని ఇచ్చి దానికి ఒక శాశ్వతం చేసిన మహనీయుడు ఉన్నాడు. ఆయనకి ఇచ్చారు కదా. ఆయన ఏం పైరోడ్ చేశాడండి? ఆయన పైరోడ్ చేసుకున్నాడు వాళ్ళు పాపం. సో అందువల్ల లెటర్స్ బి హానెస్ట్. ఇచ్చిన మాట నిజం, కానీ అదే సమయంలో రాజకీయాలు ఉన్న మాట కూడా నిజం. మరి రాజకీయాలు ఇప్పటికీ ఎన్టీ రామారావు భారతరత్న లేదు కదా. ఎందుకు ఇవ్వరు? ఎన్టీ రామారావు భారతరత్న అనర్హుడా అండి? ఎంజి రామచంద్రన్ భారతరత్నకు అర్హుడు అయితే ఎన్టీ రామారావు అనర్హుడు అవుతాడా? ఖచ్చితంగా కాదు. రామారావుకి ఏం కంట్రిబ్యూషన్ లేదా? తెలుగు జాతి సంస్కృతి పక్క పెట్టండి రాజకీయాలు. ఆయన తెలుగుదేశం వ్యవస్థాపకుడా? ఆయన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలే కదా, బీజేపీకి అభ్యంతరం కూడా లేదు కదా, మీ మిత్రపక్షమే కదా తెలుగుదేశం. మరి ఎన్టీ రామారావుకు తెలుగు భాష, కళలు, సంస్కృతికి ఎన్టీ రామారావు చేసిన, క్రికెట్కు సచిన్ టెండూల్కర్ చేసిన దాన్ని పోల్చడం లేదు. క్రికెట్ సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప సేవలు కృషి చేశాడు. ఎన్టీ రామారావు కళలు, సంస్కృతి చేయలేదా అండి? మూర్తిభవించిన తెలుగు కళారూపము కదా. తెలుగు కళ గనక ప్రాణం పోస్తే అది ఎన్టీ రామారావు అవుతాడు కదా. తెలుగు అభినయానికి ప్రాణ జీవం పోస్తే అది నందమూరి తారక రామారావు అవుతాడు కదా. అంత గొప్ప నటుడు కదా అండి. ఒక్కసారి ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక సినిమాలు చూడండి. ఎంఎన్టీవీ అన్నది ఇప్పటికీ కూడా కాలర్ టీవీలుగా పెట్టుకుంటాం కదా. ఎంత గొప్ప నటన అండి, ఇది మామూలు నటన. ఇది తెలుగు గడ్డ పైన రాముడు ఎవరు, కృష్ణుడు ఎవరు అంటే తెలియదు, రామారావే అనుకుంటాను. ఆ మామూలు నీకు భారతదేశ సినిమా రంగంలో హిందీ కాదు హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావండి. నేను నమ్మకంగా చెప్తున్నాను. పౌరాణిక సినిమాలో ఎన్టీ రామారావు నటన, అభినయానికి హాలీవుడ్ సినిమాలతో పోల్చగలం. అంతటి గొప్ప నటుడు. మిగతా పక్క పెడదాం. నేను అడవి రాముడు, కొండరాముడు అవి చెప్పడం లేదు, అవి పక్క పెడదాం. సినిమాలలో అన్ని రకాలు ఉంటాయి కదా. సో అవి పక్క పెడదాం. పౌరాణిక సినిమాలకు ఆయన చేసిన కృషి మామూలు కృషి కాదు కదా. ఇప్పటికీ కూడా పౌరాణిక సినిమా మీరు ఏదైనా చూడండి, మహాభారతం, రామారావు చూసిన సినిమా చూస్తే మనకు ఆనందం వేస్తే లేవు, సంతృప్తి ఉండదు. ఆ కర్ణుని పాత్ర, ఆ దుర్యోధనుని పాత్ర, ఆ అర్జునుని పాత్ర, ఆ శ్రీకృష్ణుని పాత్ర, ఇవన్నీ మనకు రామారావుని చూస్తూనే ఆనందం వేస్తుంది. అట్లీస్ట్ దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు మీకు చూడండి మీరు. ఇంపాసిబుల్ ఇంకోరు ఎవరైనా కర్ణుడు, ఈ పాత్రలు చూడండి మీరు. రామారావు వేస్తేనే కదా ఆ పాత్రలకు జీవం వచ్చేది. శ్రీరామచంద్రుడి పాత్ర ఇంకెంతమంది వేసినా కూడా మనకు ఆనందం వేయదు. అఫ్కోర్స్ వాళ్ళని తగ్గించడం కాదు, చాలా గొప్ప. ఎస్వి రంగారావు చాలా గొప్ప నటుడు కాదన్న వాళ్ళు అనలేదు. ఎస్వి రంగారావు కీచకుడి పాత్ర వేసినా, దుర్యోధన పాత్ర వేసినా అద్భుతం, మామూలు అద్భుతం కాదు. కానీ అన్ని రకాల పౌరాణిక పాత్రల్లో ఒక జీవన్ నింపినటువంటి మహనీయుడు కదా రామారావు. ఒక కళారంగానికి, రాజకీయ రంగం పక్క పెడదాం. రాజకీయాల్లో చెత్త రాజకీయాలు ఎప్పుడు ఎంత గొప్పనైనా తిరుగుతుంటారు, పక్క పెడదాం. సో అందువల్ల ఎన్టీ రామారావు భారత్ ఎందుకు ఇవ్వరు? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా. అందువల్ల రాజకీయపరమైన ప్రశ్నలు వస్తాయి, రాకుండా ఎక్కడ పోతాయి. అందులో ఆధిపత్య భావజాలం ఎప్పుడూ సరైనది కాదు. సో రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణ కావచ్చు, తెలంగాణకు కావచ్చు, ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ చరిత్ర ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ సంస్కృతి ఉంటుంది. ప్రతి ప్రాంతానికి గర్వించదగ్గ మహనీయులు ఉంటారు. దాన్ని మనం సమానంగా తీసుకోవాలి. బొమ్మరలో, వరంగల్ జిల్లా బొమ్మరలో ఆ హలం పట్టుకొని, నాగలి పట్టుకొని దున్నుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ పోతనామాత్యుడు భాగవతం రచించిన, రాజమండ్రి గోదావరి నది ఒడ్డున మీకు నన్నయ్య భట్టారకుడు మహాభారతం రచించిన మహాభారత పద్యాలు, భాగవత పద్యాలు చదవండి. మీకు ఎక్కడా తేడా అనిపించదు. ఆనందం, పారవశ్యం, స్ఫూర్తి, ఉత్తేజం ఒకే రకంగా కలుగుతుంది. నేను మా భారతం పద్యాలు, భాగవతం పద్యాలు రోజు వింటాను, నమ్మకంతో చెప్తున్నా. మీరు కావాలంటే ఎవరైనా వినే వాళ్ళు అలవాటు చేసుకోండి. ఒక్కసారి మహాభారత నన్నయ్య రాసిన పద్యాలు, పోతం రాసిన పద్యాలు, ప్రాంతాలు వేరు, రాష్ట్రాలు వేరు, చాలా దూరం. ఈ రెండు పద్యాలని మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి ఇక్కడ తేడా ఏందండి? ఏదో ఈ తేడా ఏంటి? ఆయన వరంగల్ జిల్లా బొమ్మర, ఈయన రాజమహేంద్రవరం. ఈ తేడా ఉందా? అందువల్ల మనకు ఈ తేడాను రాజకీయాలు సృష్టిస్తున్నాయి, ఈ తేడాను ఆధిపత్య వర్గాలు సృష్టిస్తున్నాయి, ఎలీట్ సృష్టిస్తున్నాయి. తేడా ప్రజల్లో లేదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. నేను అదే అన్నాను కదా, విజయనగరం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను నేను నిన్న.
వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 20 మంది వచ్చి కలిసిపోయారు. సార్ మీరు రోజు మీ చూస్తుంటాం సార్ మేమని. ఆ చిన్న గ్రామం 200 మంది ఉన్న గ్రామానికి వెళ్ళాడు, 500 మంది ఉన్న గ్రామానికి వెళ్ళాడు శ్రీకాకుళం జిల్లాలో. సో వాళ్ళు వచ్చి కలిస్తే ఆనందం అవుతుంది. ఇంత చిన్న గ్రామంలో కూడా మీరు చూస్తారని రోజు మీ వీడియోలు చూస్తాను సార్, మాకు ఎందుకు కలుస్తారు సార్ మీరు, మిమ్మల్ని కలిసిపోదాను. ఒక అతను నేను ఆ ఊర్లో ఉంటే శ్రీకాకుళం నుంచి 50 కిలోమీటర్లు ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక ఫార్మా కంపెనీలో అరబిందో ఫార్మాలో పనిచేస్తాడు, శ్రీకాకుళం జిల్లాలోని అరబిందో ఫార్మాలో క్వాలిటీ అసిస్టెంట్గా పనిచేస్తాడు. ఆయన ఫ్రెండ్ ఈ ఊర్లో ఉంటే, నేనున్న ఊర్లో ఉంటే 50 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడు ఉదయాన్నే కలవటానికి. ఆయన చూశాడండి, ఈయన ఆదిలాబాద్ జిల్లాలో పుట్టినోడు, ఈయన ఆదిలాబాద్ తెలంగాణ గడపన పుట్టినోడు తేడా చూశాడా? ఎక్కడ తెలంగాణ, ఎక్కడ శ్రీకాకుళం అండి, మా తెలుగువాడని గర్వపడ్డాడు కదా. అదండి తెలంగాణ తెలుగు సంస్కృతి. రాజకీయాలు చీలుస్తున్నాయి తెలుగు వాళ్ళను, ప్రజలు చీల్చడం లేదు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, అన్ని ప్రాంతాల ప్రజలు గొప్పవాళ్ళు. అందుకే నేను చెప్పేది, ఉత్తరాంధ్ర ఎమ్మ ఉత్తరాంధ్ర అని మీరు ఆ పాట చూడండి, బోరేటం కన్నా రాయలసీమ పేరు రాసిన పాట చూడండి, ఎంత ఉవ్వెత్తున ఉత్తేజం కలుగుతుంది ఒక్కసారి చూడండి. మామూలు కాదు కదండి. మీకు కృష్ణా గుంటూరు జిల్లాల చరిత్ర, మీకు చెల్లపల్లి జమీందార్కు వ్యతిరేకంగా జరిగిన యాంటీ జమీందార్ స్ట్రగుల్, తెలంగాణలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటం, తేడా ఏముందండి స్ఫూర్తిలో. మీకు చీరాల పేరాల స్వాతంత్ర పోరాటం, పన్నుల సహాయకరణ ఉద్యమం, మీకు ఇవన్నీ కూడా మనం గర్వపడాలండి. శ్రీనాథ కవీంద్రుని చూసి మనం గర్వపడాలి కదా. కర్ణాటక సిద్ధినాథ మౌక్తిక సభాగరాంతరాయ స్వర్ణస్నాన సంకల్పిత జగత్ ప్రసిద్ధ కవిరాట్ అని చెప్పుకున్న మహాకవి కదా శ్రీనాథుడు. శ్రీనాథుడికి తెలంగాణ అయింది, ఆంధ్ర ఏంటండి? అందువల్ల ఇప్పటికైనా పోదాం, మహాకవి శ్రీశ్రీ పద్యాలు చదివితే నీకు తెలంగాణ ఆంధ్ర కలుగుతుందా? ఆయన మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు కదా. కవితావో కవిత నా యువకాశ నవపేశ సుమగీతావరణంలో అతి సుందర సుస్యందన మందున నిన్ను నేనొక సుముహూర్తములో అందని అందానివిగా భావించిన రోజుల్లో అంటూ ఒక రాసిన పొలాలన్నీ అలాలదున్ని అని రాసిన కవిని గలగలన్ మంగళ హలాలిలో కలిసిపోతుని కరిగిపోతుని కానరాకే కదిలిపోతుని అని శ్రీశ్రీ కవిత్వం చూస్తే సినిమాన్ కవిత ఇస్తే తప్పని క్షమించాలి ఆశువుగా చదివే వరకు. సో అందువల్ల ఇవన్నీ ఏ భాష ఏ ప్రాంతం అండి, ఇంకా ఎంతకాలం ఈ ధోరణి అనేది. అదే సార్, భౌగోళికంగా విడిపోయినా తెలుగు వారందరూ ఒకటే అనే ఫీలింగ్. భౌగోళికంగా కూడా విడిపోలే, భారతదేశంలో భాగమే. భారతదేశం ఐ మీన్ ఎక్కడున్నా భౌగోళికంగా ఎడ విడిపోయాం మనం. సార్ తెలంగాణ ఐ మీన్ ఆంధ్ర తెలంగాణ రాజకీయ 2 రాష్ట్రాలు అయ్యాయి. ఈవెన్ భౌగోళికంగా విడిపోయాం అనేది కూడా పూర్తిగా నిజం కాదు, అది సగం నిజమే, పాక్షిక నిజమే. పొలిటికల్ జాగ్రఫీలో నేషన్ ఉంటుంది, స్టేట్ ఉంటుందండి. స్టేట్గా విడిపోయారు కరెక్ట్, నేషన్గా కలిసిలేమా? అందువల్ల అది కూడా పూర్తి నిజం కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలో పాపులర్గా వినిపించే పదం. మన తెలుగు వారికి 7 అవార్డులు వచ్చాయి, పద్మ అవార్డులు అని చెప్పి ఆనందించాలి సార్, అందులో అనుమానమే లేదు, దానికే అభ్యంతరం లేదు. కానీ అప్పుడు అవును, ఇప్పుడు అన్నదమ్మ ఒక అన్నకు 10 కోట్లు ఆస్తుంటుంది, ఇంకో అన్నకు 1,00,000 రూపాయలు ఆస్తుంటాయి. మా అన్నదమ్ములకు కలిసి 10 కోట్లు 1,00,000 ఆస్తుంది అని చెప్పినాం అనుకోండి, 10 కోట్లు నా అన్న ఆనందపడతాడు, 1,00,000 రూపాయలు తెలంగాణ తమ్ముడు బాధపడతారు కదా. అలా బాధపడకండి. 10 కోట్ల 1,00,000 ఆస్తి ఉందని చెప్పండి అంటే తమ్ముడికి ఉపన్యాసాలు చాలేళ్ళు చెప్పారు. తమ్ముడు ఆ ఉపన్యాసాలు విని విని భరించలేకనే నేను సెపరేట్ అవుతా అన్నాడు. మీరు ఈ ఉపన్యాసాలే కదా ముంచింది తెలుగు అన్నదమ్ముల్ని. లేకుంటే ఆ 10 కోట్ల ఆస్తున్న అన్నను 1,00,000 ఆస్తున్న తమ్ముని కలిపి మీరు 10 లక్షలు, ఒకవేళ 10 కోట్ల 1,00,000 ఆస్తుంది మన అన్నదమ్ములకు, ఇంకెందుకు బాధపడుతున్నావు అంటే అదే కదా ఆ ఉపన్యాసమే కదా ముంచింది అంటున్నాడు నేను. అందువల్ల ఇప్పటికైనా తెలంగాణ సమాజం ఆంధ్ర సమాజం ఈ 2 వేరువేరు కాదు. ఈ రెండిట్లో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో కళలు, సాహిత్యము, సంస్కృతి, విద్య, వైజ్ఞానిక రంగాలు అద్భుతమైన సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీబడి. వచ్చిన వాళ్ళని గ్రేట్ చేద్దాం. అందుకన్నాను కదా, నాగేశ్వర రెడ్డికో కృష్ణ మాదిక్కో మన బాలకృష్ణను తక్కువ చేయాల్సిన అవసరం లేదు కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణకు హైదరాబాద్ లాంటి విశ్వనగరం ఉండడం అడ్వాంటేజ్ సార్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి అటువంటి నగరం లేదు, క్యాపిటల్గా లేదు. ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద నగరం కూడా లేదు, అభివృద్ధి చెందిన నగరం కూడా లేదు. ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ దగ్గర ఉంది అని చెప్పి. ఈ వ్యాఖ్యల మీద మీడియా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తే
ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్ను తెలుగు జాతి కోసమే నేను క్రియేట్ చేశాను, కొందరి కోసం కాదు, ఎవరైనా అలా అనుకుంటే నేనేం చేయలేను అని చెప్పి కమెంట్ చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట. We have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగు వాడిగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆఫ్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. We have Hyderabad. మనమంతా భారతీయులం సార్. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. హైదరాబాద్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హైదరాబాద్ తెలుగు వారు అందరిది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ కామెంట్. తెలుగు వాళ్ళందరికీ హైదరాబాద్లో వచ్చిన ట్యాక్సెస్ పోతాయా? హైదరాబాద్లో వసూలే ట్యాక్సెస్ మీకు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తే నాకు చెప్పండి. ఖచ్చితంగా తెలంగాణకి మరి అంతే, రేవంత్ రెడ్డి అందరిది అది కదా. ఆ మాటకి వస్తే సమైక్య ఉద్యమం ఎందుకు జరిగింది? హైదరాబాద్ కోల్పోతున్నామనే కదా. హైదరాబాద్ తెలుగు వారు అందరిది, తెలుగు జాతిది అంటే సమైక్య ఉద్యమం ఎందుకు జరుగుతుందండి? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. నాకు చెప్పండి. ఇప్పుడు రియాలిటీ మాట్లాడాలి. ఇంకోటి, ఐ క్రియేటెడ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు ప్రతిసారి మాట్లాడతాడు. హైదరాబాద్ నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్లో రూపొందించడంలో చంద్రబాబు నాయుడు గొప్ప పాత్ర, ఎవ్వరూ కాదనలేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో. కానీ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి? చార్మినార్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? బేగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? ఉస్మానియా యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? గండిపేట హిమాయత్ సాగర్ చెరువులు చంద్రబాబు నాయుడు తవ్వించాడా? హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? హైదరాబాద్లో మీకు చార్మినార్లో ముత్యాలు అమ్మేవాళ్ళండి, ప్రపంచ దేశాల ఇక్కడ వాణిజ్యం చేసేది హైదరాబాద్తో. అవన్నీ అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ప్రపంచ దేశాలతో వాణిజ్యం జరిగిందా? అసలు హైదరాబాద్ హై క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి? ఇది విచిత్రం. నోబడీ క్రియేట్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ క్రియేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది, అనుమానమే లేదు. హిస్టారిక్ పాత్ర, కారణమే డౌటే లేదు. కానీ హై క్రియేటెడ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంతకుముందు ఏం లేదా? హైదరాబాద్కు ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి పూర్వం మింట్ ఉండే, ప్రత్యేకంగా నాణాలు ముద్రించేవారు. ఉస్మాన్ సిటీ ఎప్పుడు పుట్టిందండి? 1918లో కదా. చంద్రబాబు నాయుడు పుట్టాడు అప్పటికి నాకు చెప్పండి. అప్పటికి చంద్రబాబు నాయుడు 1918 తర్వాత కదా. చంద్రబాబు నాయుడు పుట్టకముందే హైదరాబాద్లో చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టబడింది. ఒక దాని మీద ఆర్ట్స్ కాలేజ్ వచ్చి ఆ బిల్డింగ్ చూడండి ఎట్లుంటుందో. మీకు నేను హార్వర్డ్ యూనివర్సిటీ చూశాను, MIT చూశాను, నేను అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీ చూశాను. మీరు ఆర్ట్స్ కాలేజ్ భవనం ముందు నిలబడితే ఆ కట్టడం చూస్తే, హార్వర్డ్ విశ్వవిద్యాలయ కట్టడం చూసిన ఆనందం కలుగుతుంది. ఇది ఎప్పుడు కట్టారు? 1980లో కట్టారు కదా. చంద్రబాబు నాయుడు అప్పటికి ఇంకా కూడా పుట్టలే కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టాడు? దాని తర్వాత ఎన్నేళ్ళకు పుట్టాడు? బహుశా నాకు గుర్తులేదు, కొన్ని దశాబ్దాల తర్వాత పుట్టాడు. ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఎట్లా అండి ఇది? హైదరాబాద్లో మీకు చంద్రబాబు నాయుడు టైంలో BHEL వచ్చిందా? చంద్రబాబు టైంలో మీకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చిందా? ECIL చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? HMT చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ చంద్రబాబు టైంలో వచ్చిందా? ఇవన్నీ ఇన్ని సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, డిఫెన్స్ ల్యాబ్స్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో చేయండి. ఒక్క ఐటీ వచ్చింది నేను కాదనలేను. ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు పాత్ర కాదని. ఐ క్రియేటెడ్ హైదరాబాద్. ఇది ఐ క్రియేటెడ్, నోబడీ క్రియేట్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ క్రియేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. నాయకులు సృష్టించరు చరిత్రను, నాయకులు సృష్టించరు చరిత్ర నాయకులు సృష్టించారు. 1950 సార్ చంద్రబాబు నాయుడు గారు పుట్టింది. మన ఇప్పుడు 1980లో కదండి ఉస్మాన్ సిటీ కట్టింది. 1918
నాకు గుర్తున్నది 1918. మరి 18 కదండి ఉస్మాన్ సార్ ఇప్పుడు పుట్టింది దాన్ని. ఆ శత జయంతి జరుగుతుంది కదా ఆల్రెడీ 100 years అయిపోయింది కదా. మీకు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు కట్టాడా నాకు చెప్పండి. ఆయన పుట్టక ముందు నుంచే ఉంది. ఇవన్నీ నేను హిందీ చెప్తున్నాను. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి. బేగంపేట ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది? హైదరాబాద్లో మీకు హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే, సొంత థర్మల్ ప్లాంట్ ఉండే. బిహెచ్ఎల్ ఎప్పుడు వచ్చింది? ఈసీఎల్ ఎప్పుడు వచ్చింది? డిఫెన్స్ లాబ్స్ ఎప్పుడు వచ్చింది? ఎన్జీఆర్ ఎప్పుడు వచ్చింది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ లెక్కలు తీయండి. ఐ క్రియేటెడ్ హైదరాబాద్ నిజమా కాదా తేలిపోతుంది. చార్మినార్ ఎప్పుడు కట్టారా? చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారా? సరే చార్మినార్ చంద్రబాబు నాయుడు వాళ్ళు కట్టారని నమ్ముదామా? మీకు ఏది జరిగిందో దాన్ని అంగీకరించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జరిగిన కృషి. గండిపేట హిమాయత్ మోక్షగుణ విశ్వేశ్వరయ్య కదండి. చంద్రబాబు నాయుడు దగ్గర ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడా? మోక్షగుణ విశ్వేశ్వరయ్య. నాకు చెప్పండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేశాడా? మోక్షగుణ విశ్వేశ్వరయ్య. ఇది ఎక్కడ మీకు రొనాల్డ్ రోస్ ఎప్పుడు కనుక్కున్నాడు ఇక్కడ మీకు మలేరియాకు మందు? మలేరియాకు మందు ఎప్పుడు కనుక్కున్నాడు మీరు చూడండి. మీకు మూసి వరదల్ని అరికట్టడానికి చేసిన కృషి చంద్రబాబు నాయుడు జరిగిందా? ఇవన్నీ ఎప్పుడండి? ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీగా మీరు ఒక్కసారి హైదరాబాద్ బియాండ్ బిర్యానీ అని ఒక బుక్ వచ్చింది ఈ మధ్య, మా మిత్రుడు దినేష్ శర్మ అని. నేను దానిపైన ఒక 1 hour వీడియో కూడా చేశాను, ఆయనతో ఇంటర్వ్యూ చేసి చదవండి. హైదరాబాద్ పారడైజ్ బిర్యానీ చంద్రబాబు నాయుడు టైంలో సృష్టించబడిందా? హైదరాబాద్ హలీం చంద్రబాబు నాయుడు సృష్టించాడా? హైదరాబాద్ బిర్యానీ ప్రపంచమంతా ఫేమస్ కదా. హైదరాబాద్ ముత్యాలు నీకు హోల్సేల్లో ముత్యాలు రోడ్డు మీద పోసుకొని అమ్మేవాళ్ళండి. ఇది ఎవరు సృష్టించారండి హైదరాబాద్లో? మీకు ఇవన్నీ హైదరాబాదులు అంటే ఇది ఎంత మేమే సృష్టించామని ఒక భ్రమలో ఉంటే పొరపాటు. తర్వాత హైదరాబాద్లో అందరిది కాదని ఎవరంటారు? భారతదేశంలో ఏ నగరమైనా అందరిది. తెలుగు జాతి ఏంటండి? బెంగాలీస్ ఉన్నారు హైదరాబాద్లో. బెంగాలీ కాదు, హైదరాబాద్లో మీకు ఇరానీస్ ఉన్నారు. ఇరానీ కేబుల్ ఏంటండి? హైదరాబాద్లో మీకు ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, ఒమన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్లో. మీరు బార్కాస్ ఏరియాకి వెళ్ళండి, మీరు ఆడ అరబిక్ వాళ్ళు ఉంటారు, పర్షియన్ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో మలయాళీస్ ఉన్నారు, పెద్ద కమ్యూనిటీ. నేను బెంగాలీ కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళాను, మలయాళీ కమ్యూనిటీ మీటింగ్కి వెళ్ళాను. హైదరాబాద్లో సిక్ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. హైదరాబాద్ ఇస్ ఫర్ ది ఇండియన్స్, నాట్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర. కరెక్టే, కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే హైదరాబాద్లో వచ్చే పన్నులు, రేవంత్ రెడ్డి అన్న కాంటెక్స్ట్ ఏంటి? హైదరాబాద్లో వచ్చినటువంటి పన్నులు ఎక్కడికి పోతాయి? పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సృష్టించాడు అందరు తెలుగు జాతి కొరకు కదా. మొన్న అక్కడికి వెళ్ళాడు, ఏ హబ్గా అమరావతిని డెవలప్ చేయమని, హైదరాబాద్ డెవలప్ చేయమని అడిగారా? వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు పెట్టుబడులు రావాలని ఏ సీఈఓకి చెప్పాడు అడిగాను. నాకు ఎందుకు చెప్పలేదు? మరి హైదరాబాద్ ఆయన సృష్టించింది అందరిది కదా, తెలుగు జాతిది కదా. ఈ క్రియేటెడ్ ఫర్ ది ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ కదా. మరి ఎందుకు హైదరాబాద్కు పెట్టుబడులు రావాలని చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదు? నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికలో ఏ పారిశ్రామికవేత్తను చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు రమ్మని ఆహ్వానించాడు? మీరు ఎక్కడికైనా రండి, మా వైజాగ్ కావాల్సిన అవసరం లేదు, మా అమరావతి రావాల్సిన అవసరం లేదు, మీరు హైదరాబాద్లో రండి నేను అడిగాడా? రేవంత్ రెడ్డి అడిగాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎందుకు అడగలేదండి? చంద్రబాబు నాయుడు హైదరాబాద్ సృష్టించాడు కదా. హైదరాబాద్ మీరు క్రియేట్ చేసిన హైదరాబాద్కే కదా. కృష్ణానదిలో వాటా ఇచ్చేయండి. ఇప్పుడు తెలంగాణ అడుగుతుంది కదా, మాకు సగం వాటా 50% వాటా కావాలని. హైదరాబాద్కే కదా. మీరు తెలుగు జాతి అందరికీ కదా హైదరాబాద్, మీరు ఇచ్చేయండి. ఓ 100 టీమ్స్లు 50 టీమ్స్లు కేటాయించండి హైదరాబాద్కు. మీరు క్రియేట్ చేసిన హైదరాబాదే కదా. ఎందుకు ఇవ్వరు? ఆన్సర్ చెప్పండి నాకు. మీకు హైదరాబాద్ ప్రజలు సూర్యాపేట అవుతారా ఆంధ్ర ఎంటర్ అవుతారు. మీకు తెలుసా అక్కడ ఎంత టోల్ గేట్ ఆడ మీకు ఇంటర్స్టేట్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్ భయంకరంగా ఉంటుంది. కర్ణాటక మహారాష్ట్ర పోతే ఉండదు. మీరు బీదర్ దగ్గర వెళ్ళండి, చాలా తక్కువ ఉంటుంది, 400 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 2000 రూపాయలు ఉంటుంది. హైదరాబాద్ ప్రజలు విజయవాడ పోవాలంటే మీరు ఎంత వసూలు చేస్తారు ఒకసారి చెప్పండి. ఎందుకు హైదరాబాద్ మీరు హైదరాబాద్ ప్రజలే కదా. ఆ కృష్ణా గుంటూరు జిల్లాలకి ప్రజలు పాపం వాళ్ళు పోతానంటేనో వాళ్ళ దగ్గర అడ్డ కూడా వసూలు చేస్తాను. మీరు సొంత కార్లో పోతే ఓకే, ట్యాక్సీ కార్లో పోండి. హైదరాబాద్కు కర్ణాటక బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్. హయ్యెస్ట్ ఇంటర్స్టేట్ ట్యాక్స్ ఎక్కడ ఉంది నాకు చెప్పండి? హైదరాబాద్ బార్డర్, ఆంధ్ర బార్డర్ లేదా? మరి మీరే కదా సృష్టించిన హైదరాబాద్ కదా, ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. కృష్ణా గుంటూరు పోతున్నది కదా వాళ్ళు. హైదరాబాద్ వాళ్ళు కృష్ణా గుంటూరు సొంత ఊరు పోతున్నారు. అడ్డగోలు ట్యాక్సీలకు ఎత్తారంటే మీరు ట్యాక్సీలో పోతాయి.
టాక్సీ టూర్ ఆపరేటర్ దానిపైన ధర్నాలు చేస్తే వెళ్ళి నేనే ఉపన్యాసాలు ఇచ్చాను అక్కడ వెళ్ళి ఆ ధర్నాలకు మద్దతుగా. మీరు చేసేది ఏంటి మరి? తెలుగు వాళ్ళని ఎందుకు తెలుస్తున్నారు ఇట్లా? ఇంటర్నెట్ ట్యాక్స్ తీసుకోలేండి, తెలుగు జాతి వాళ్ళు ఇటు అటు పోతారు ఫ్రీగా. తెలుగు వాళ్ళు కదండి, తెలుగు జాతిని మీరు ఎందుకు తెలుస్తున్నది ప్రభుత్వాలు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు మన విజ్ఞప్తి, నో ఇంటర్స్టేట్ ట్యాక్స్. తెలంగాణ బిడ్డలు ఎవరైనా హైదరాబాద్ అట్లీస్ట్ పోనీ తెలంగాణ అంతా పోనీయకండి, ఆంధ్ర పోయే వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళే కదా ఎక్కువ, 99% హైదరాబాద్ నుంచే కదా. హైదరాబాద్ నుంచి ఆంధ్ర బార్డర్లో ఎంటర్ అయితే ఇంటర్స్టేట్ ట్యాక్స్ ఉండదో చెప్పండి. మీ హైదరాబాద్ వాళ్ళు ఎక్కడికి పోతానండి? వాళ్ళు సొంత ఊరు పోతాను, కృష్ణా గుంటూరు జిల్లాలకు, గోదావరి జిల్లాలో పోతున్నారు. మీరు ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు వాళ్ళ సొంత ఊరికి పోతే? మీరు సృష్టించిన హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంత ఊరికి వెళ్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు. వాళ్ళ మీద ఎందుకు ట్యాక్స్ వేస్తారు? 2000-2500 నాకు గుర్తులేదు కరెక్ట్, కానీ బట్ 100% చెప్పగలుగుతాను తెలంగాణ మహారాష్ట్ర కన్నా ఎక్కువ. నేను ఎందుకంటే ఒకరోజు ట్యాక్సీ ప్లేట్లో పోయాను పొరపాటున, ఐ వాజ్ కాట్, సర్ప్రైజ్ అయ్యాను నేను, నాకు అప్పటిదాకా తెలియదు. తర్వాత వీళ్ళు ఈ టూర్ ఆపరేటర్ల పోరాటాన్ని పిలిస్తే నేనే అనుభవించాను, అయ్యా వస్తానని చెప్పి పోయి మాట్లాడాను. నాకు ఇప్పటి గుర్తు సబ్జెక్టు కరెక్షన్. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్తే పడే పన్ను కన్నా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తే పన్ను ఎక్కువ, అంతవరకు చెప్పగలను. ఎంత ఎక్కువ గుర్తులేదు కానీ నేను బీదర్ వెళ్ళాను, నారాయణఖేడ్లో మీటింగ్ ఉంది. నేను నారాయణఖేడ్ మీటింగ్లో ఆగి మా ఫ్యామిలీని బీదర్ పంపించాను, 400 రూపాయలండి. మరి మీరు అదే సూర్యాపేట అవతల మీకు నందిగామ దగ్గర ఎంతో వెరిఫై చేయండి ఇంటరెస్ట్ ట్యాక్స్. ఎందుకు ఇది? ఇప్పుడు లెటర్స్ బి హానెస్ట్, ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ నగరం పోతుంది కదా అనే కదా సమైక్య ఉద్యమం జరిగింది. మీరు ప్రత్యేక హోదా ఎందుకు అడిగారండి నాకు చెప్పండి? హైదరాబాద్ అంటే మహానగరం పోతుందని కదా ప్రత్యేక హోదా అడిగింది. అసలు అమరావతి రాజధాని కావాలి అని ఎందుకు అడిగారు? హైదరాబాద్ ఉన్న రాజధాని ఎందుకు అడిగారండి? మళ్ళీ అసలు హైదరాబాద్లో 10 ఏళ్ళు ఉండే అవకాశం ఉండగా వెళ్ళిపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. ఎందుకు వెళ్ళారండి? హైదరాబాద్ మీరు సృష్టించిందే కదా. యూ క్రియేటెడ్ హైదరాబాద్, వై డిడ్ యూ లీవ్ హైదరాబాద్? నాకు చెప్పండి. 2024 వరకు అవకాశం ఉండే కదా. 2024 అవకాశం ఉండగా 2019 ముందు కరెక్ట్గా గుర్తులేదు ఇయర్, చంద్రబాబు నాయుడు ఏం కదా వెళ్ళిపోయింది. వై డిడ్ యూ లీవ్ హైదరాబాద్ వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ హైదరాబాద్? అక్కడ కల్లో గంజో మా ఊర్లో మేము తాగుతామని వెళ్ళారు కదా. ఎందుకు వెళ్ళారు చెప్పండి? మీరు ఎందుకు? మా ఊరు కాదండి, మీ ఊరే కదా హైదరాబాదు. హైదరాబాద్ నుంచి పాలన చేసుకునే అవకాశం ఉండగా వెళ్ళిపోయాడు కదా చంద్రబాబు నాయుడు. మా రాష్ట్రాన్ని మేము వెళ్తామని వెళ్ళారా లేదా? ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్ మీరు సృష్టించిందే కదా, తెలుగు జాతి కొరకు సృష్టించిన హైదరాబాద్ను వదిలి మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఆ 10 ఏళ్ళ అవకాశం ఉండి ఇంకో 10 ఏళ్ళు అడిగేవాళ్ళు కదా. అందువల్ల చెప్పేటప్పుడు మనం హైదరాబాద్ నిర్మాణంలో అనేక మంది పాత్ర ఉంది, అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకం. దాంట్లో కాదని ఎవరంటారండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇనిషియేటివ్ తెలుగు సమాజానికి చాలా గొప్ప ఉపయోగపడింది. కానీ ఎవరు చేయలేదు. హైదరాబాద్లో నేనే చేశానంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ గుర్తొస్తాయి, అనివార్యంగా వస్తాయి. కానీ అదే సమయంలో మనం గుర్తుంచుకోవాలి, బెంగళూరులో ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడని మనకన్నా బెటర్గా ఉన్నారు సాఫ్ట్వేర్లో. చెన్నైలో ఏ చంద్రబాబు నాయుడు ఉన్నాడు మనకన్నా బెటర్గా ఉన్నారు కదా. ముంబైలో ఏ చంద్రబాబు నాయుడు మనకన్నా బెటర్ లేరా? హైదరాబాద్ నాట్ ద నెంబర్ 1 పొజిషన్, హైదరాబాద్ 4th పొజిషన్. బెంగళూరు, ముంబై, చెన్నై తర్వాత కదా హైదరాబాదు. అది ఆ రియాలిటీ కూడా మనం మర్చిపోకూడదు కదా. సో ఐటీ రంగంలో కూడా మరి అక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చాయి, ఎవరు వచ్చారు చెప్పండి? వాళ్ళు పాపం మార్కెటింగ్ చేసుకోలే, వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకు. ఇది చెప్పగలరా? బెంగళూరులో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది నాకైతే తెలియదు. చెన్నైలో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది మీరు చెప్పగలరా? ముంబైలో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది చెప్పగలరా? ఆడికి హైదరాబాద్లో ఎవరి టైంలో ఐటీ డెవలప్ అయింది మనం చంద్రబాబు నాయుడు తక్కువ అని చెప్తాం. వాళ్ళు మార్కెటింగ్ చేసుకోలేకపోయారు వాళ్ళు పాపం. అందువల్ల ఐటీ రంగం ఒక్క హైదరాబాద్లో డెవలప్ కాలేదు, ఈ వాస్తవం కూడా మర్చిపోకూడదు మనం. చెన్నై, బెంగళూరు, ముంబై మనకన్నా ఫార్వర్డ్ ఉన్నాయి, హైదరాబాద్ కన్నా ముందున్నాయి, ఈవెన్ టుడే ముందున్నాయి. సో అందువల్ల నేను అనేదంటే నెక్స్ట్ టైం వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ ఏంటంటే ఆంధ్రాకు పెట్టుబడులు రమ్మని అడగకండి, నేను సృష్టించిన తెలుగు జాతి కొరకు నేను సృష్టించిన హైదరాబాద్కు రండి అడగండి. రేవంత్ రెడ్డి పోవాలని అవసరం కూడా ఉండదు కదా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు, అయిపోతుంది కదా. అదే మీరు చెప్పారని నేను సెర్చ్ చేశాను సార్ గూగుల్లో. ఉస్మానియా యూనివర్సిటీ 1918, తర్వాత అంటే చంద్రబాబు నాయుడు పుట్టక ముందు 32 ఏళ్ల ముందు. ఎస్ సార్. చార్మినార్ 1591. అంటే చూడండి 1950 పుట్టాడు. ప్యారడైజ్ బిర్యానీ స్టార్ట్ అయింది 1953. అంటే చంద్రబాబు నాయుడు 3 ఏళ్ళ పిల్లాడప్పుడు, అవునా కదా? ఎస్ సార్. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930. అంటే 20 ఏళ్ల ముందు, చంద్రబాబు నాయుడు పుట్టక ముందు 20 ఏళ్ల ముందు.
ఎయిర్పోర్ట్ అండి, మామూలు విషయం కాదు కదా. మింటు, హైదరాబాద్కు సెపరేట్ మింట్ ఉండే, నానాలు ముద్రించే మింట్ కాంపౌండ్ ఉండదు చూడండి మీరు, ఇక్కడే మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర పక్కన ఉంటుంది చూడండి మింట్ కాంపౌండ్. అది హైదరాబాద్ ప్రత్యేకంగా నాణాలు ఉండేవి, కరెన్సీ ఉండేది తెలుసా. హైదరాబాద్కు సెపరేట్ కరెన్సీ, హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ సెపరేట్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే. మీరు అవే చూడండి, గండిపేట, హిమాయత్ ఇవన్నీ చూడండి మీరు. ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి ఇది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయంలో జనసేన కీలక పాత్ర వహించిన తర్వాత దాదాపు 6 నెలలుగా అంత కామ్ సార్, అంటే జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ క్షేత్రస్థాయిలో కలిసి పనిచేస్తూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగడం లేదు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. రీసెంట్గా నారా లోకేష్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు, కాదు సీఎం చేసేయాలని మరికొందరు టీడీపీ నాయకులు కామెంట్ చేసిన తర్వాత జనసేన సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ మీద నెగిటివ్ పోస్టులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. కొంతమంది జనసేన కార్యకర్తలు అండ్ ద్వితీయ శ్రేణి జనసేన నాయకులు కూడా ఏదో పవన్ కళ్యాణ్ మీద వెన్నుపోటు పొడవడానికి ఈ టైప్ ఆఫ్ రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అనవసర వివాదాలు, విభేదాల జోలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు అంటూ శ్రేణులకు, నాయకులకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాశారు సార్. ఒకసారి ఆ లేఖ ప్రేక్షకుల కోసం చదివి వినిపిస్తాను. ప్రియమైన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ కూటమి సాధించిన అద్వితీయ ఘన విజయం చారిత్రాత్మకం. ఇది కేవలం ఒక్క కూటమి బలం మాత్రమే కాదు, గత 5 ఏళ్ల వైసీపీ నిరంకుశ పాలనపై, పాలకుల అవినీతిపై, సంఘ విద్రోహ చర్యలపై, చట్టసభల్లో వారు చేసిన జుగుప్సాకర వ్యవహార శైలిపై, శాంతి భద్రతల వైఫల్యాలపై, ముఖ్యంగా అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని తిరోగమనం పాలు చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడంపై విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు సుస్థిరమైన ప్రభుత్వం కోసం, స్థిరమైన నాయకత్వం కోసం, రాష్ట్ర పరిపాలనను, అభివృద్ధిని గాడిన పెట్టేందుకు అనుభవం కలిగిన పాలన, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమిపై నమ్మకంతో ప్రజలు 94% విజయంతో 164 స్థానాలు 175 స్థానాలకి, ఎన్డీఏ కూటమికి 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 21/21 అసెంబ్లీ స్థానాలు, 2/2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించారు, కట్టబెట్టారు. ఈ విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యతగా మలుచుకుని అధికారం చేపట్టిన రోజు నుంచి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకత్వంలో, కేంద్ర సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలో దాదాపు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్న, మారుమూల గ్రామాలలో నాణ్యమైన రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన జరుగుతున్నా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నా సరే, దానంతటికీ కారణం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు అందించాలనే దృఢ సంకల్పమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి 3 పార్టీల శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అనవసరమైన వివాదాల జోలికి, విభేదాల జోలికి వెళ్ళవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై కానీ, కూటమి అంతర్గత విషయాలపై కానీ పొరపాటున ఎవరైనా నాయకులు స్పందించినా సరే, దయచేసి ఎవరూ కూడా ప్రతిస్పందనగా మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెలుబుచ్చడం కానీ, బహిరంగంగా చర్చించడం కానీ చేయవద్దు. ఎంతో బాధ్యతగా 5 కోట్ల ప్రజల ఆశలను నెరవేర్చాలనే లక్ష్యంతో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్ సాధనలో $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ చెయ్యి కలిసి నడవాల్సిన అవసరం ఉంది. నేను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. నాకు తెలిసింది కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవడం, వారికి అండగా నిలబడడం, నేను పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే.
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి సమగ్రంగా చర్చించుకుందామని తెలియజేస్తూ ఉన్నాను అంటూ, నాకు తెలిసి మధ్యకాలంలో ఇంత సుదీర్ఘంగా ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు సార్. మెసేజ్ అనే కంటే స్వీట్ వార్నింగ్ అంటే బాగుంటుందేమో. జనసేన నాయకులకు కార్యకర్తలకు కూడా వివాదాల జోలికి వెళ్ళొద్దు, కూటమి ప్రభుత్వంలోని అంశాలపై అంటే దాని మీద ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయొద్దు, అనవసర వివాదాలు విభేదాల జోలికి వెళ్ళొద్దు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. పవన్ కళ్యాణ్ ఎందుకు పదే పదే జనసేన కార్యకర్తల్ని అండ్ శ్రేణుల్ని అలర్ట్ చేస్తూ ఉన్నారు సార్, హెచ్చరిస్తూ ఉన్నారు? అంటే ఏం చేయాలి, మళ్ళీ ఉత్కాయించవలరా? అంటే చాలా మనకు నాకు తెలిసి నేను అనేది ఏంటంటే అలర్ట్ చేసినా మీడియాకు బాధే, ఉత్కాయించినా ప్రొవోక్ చేసినా బాధే. అంటే ఎట్లా అంటే ఓపెన్ గా ఏం చేయాలి, అంతే కదా చేయాలి. మీరు ఇప్పుడు ఆయన ఓన్లీ జనసేన కలే, మీరు అందులో లెటర్లో జాగ్రత్తగా చూడండి, అన్ని పార్టీల కూటమి అందరిపైన బాధ్యత ఉందని చెప్పాడు. ఒక రకంగా కూటమి భాగస్వామ్య పక్షాలు, ఇందులో బీజేపీ చర్చలోనే లేదు. ఈ డిప్యూటీ సీఎం లోకేష్ ఈ గోలలో బీజేపీ లేదు. ఇది ఇష్యూ వల్ల తెలుగుదేశం జనసేన మధ్య. సో అందువల్ల పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడిగా జనసేన శ్రేణులకు అడ్రస్ చేశాడు కనుక అది జనసేన లేఖలుగా ఉంది, కానీ అది ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళకు కూడా చెప్పాడు. ఎందుకంటే కూటమి అందరిపైన బాధ్యత ఉంటుంది అన్నాడు. జనసేన వాళ్ళకు ప్రత్యేకంగా ఏం చెప్పాడు, ఎవరైనా నాయకులు స్పందించినా మీరు స్పందించకండి అన్నాడు. కానీ సమస్య ఏంటంటే ఎవరైనా నాయకులు స్పందించకుండా ఉండమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పాలి కదా. ఇలాంటి లేక చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం శ్రేణులకు ఇవ్వాలి మెసేజ్, మీరు ఈ స్టేటస్కో ఉంటుంది. 2024లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు చెప్పారు. నిజంగా ఇది మీకు ప్రజలు తీర్పు చెప్పడానికి చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న విశ్వాసము, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహము, పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానము, నరేంద్ర మోడీ మీదున్న గౌరవము, ఇవన్నీ ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ తన లేఖలో రాసినట్లు వైసీపీ పైన ప్రజల ఆగ్రహమే ముఖ్యం. అదే లేకపోతే ఇవన్నీ ఎంతమంది కలిసినా ఇదేం ఉపయోగపడేది కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పింది చాలా కరెక్ట్. గెలిపించింది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీల నాయకత్వమే కాదు, గెలిపించింది జగన్మోహన్ రెడ్డి పాలన పైన ప్రజల్లో వ్యక్తమైన తీవ్రమైన వ్యతిరేకత. అదే లేకపోతే 162 సీట్లు ఎట్లా వస్తాయి కూటమికి? అందులో అనుమానమే లేదు. జగన్ పాలన పైన ఒక రకంగా మూకుమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఎక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఈ కులం ఆ కులం కాదు, ఈ జిల్లా ఆ జిల్లా కాదు, వీరు వారు కాదు, అందరు కలిసి తిరుగుబాటు చేశారు. మూకుమ్మడి తిరుగుబాటు లేదు, 11 సీట్లకు ఎట్లా తగ్గిపోతుంది? అందువల్ల ఆ వాస్తవాన్ని గుర్తించండి. ఇది ఎవరి గొప్పతనము అని లెక్కలేసుకోకండి. ఈ లెక్కలు వేసుకుంటే సమస్యలు వస్తాయని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. నా గొప్పతనం అనే, లేదా చంద్రబాబు నాయుడు గొప్పతనము, లోకేష్ గొప్పతనం, మోడీ గొప్పతనం, ఈ లెక్కలు కాదు, ఇది ప్రజల గొప్పతనం. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకము. జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా పాలించి ఉండకపోతే ఈ కూటమికి ఇంత విజయం వచ్చేదా? అనుమానం లేదు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా రైట్ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు. తర్వాత జనసేన వల్ల రెస్ట్రెయింట్ ఉండమన్నాడు. ఎందుకంటే రేపు జరగబోయే పరిణామాలు, ఒకవేళ కూటమిలో ఈ విభేదాలు పెరిగి కూటమిలో ఏమైనా డివిజన్ వస్తే, ఎందుకంటే మళ్ళీ ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రావాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తోంది అన్న భావన ఉందో అదేదో అన్నాడు. సో అదేంటి, చాలా క్లియర్గా రేపు అదే జరిగితే, రాధాకృష్ణ హెచ్చరిస్తున్నట్లు జరిగితే, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని బీజేపీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలనేటువంటి ఆలోచన కాస్త ప్రక్రియగా మారితే అప్పుడు ప్రజలు జనసేన నిందించరు. ఇది మిగతా జనసేన వాళ్ళ తప్పేం లేదు. తెలుగుదేశాలు పదే పదే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తగ్గించండి అంటే ఏం చేస్తారు పాపం జనసేన వాళ్ళు అని ప్రజల్లో ఒక అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది. అది పవన్ కళ్యాణ్ వ్యూహం. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా జనసేన వాళ్ళని కామ్గా ఉండబట్టున్నాడు. ఎవరైనా నాయకులు స్పందించినా కూడా కామ్గా ఉండబట్టున్నాడు. సో ఏ నాయకుల్ని మీరు స్పందించకండి అని చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు, లోకేష్ కదా.
స్పందిస్తున్న జనసేన వాళ్ళు కాదు, స్పందిస్తున్నంత తెలుగుదేశం వాళ్ళే కదా. మీరు తెలుగుదేశం పార్టీ చెందిన మంత్రి భరత్ స్పందించాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించాడు, తెలుగుదేశం వాళ్ళే కదా స్పందిస్తున్నది. ఎందుకు వాళ్ళు స్పందించడానికి పవన్ కళ్యాణ్ మీద కోపంతో స్పందిస్తున్నారని అది అనుకుంటే పొరపాటు చాలాసార్లు చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన కోపంతో కాదు, భవిష్యత్ రాజకీయాల్లో తమ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. జనసేన నాయకులు కూడా తమ రాజకీయ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు. రెండు పార్టీలు భిన్నమైన అవసరాలు, భిన్నమైన కాంటెక్స్ట్లు ఉన్నప్పుడు అనివార్యంగా వస్తాయి. ఇది ఎక్కడ దాకా పోతుంది? ఇది ఒకవేళ ప్రజలు ఇంత అపూర్వమైన తీర్పు ఇచ్చి ఆ తీర్పును గనక 5 ఏళ్ల పాటు కొనసాగించకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇదేంటయ్యా, ఆ జగన్ మీద కోపంతో మిమ్మల్ని అందరినీ కలిసి ఉన్నామని చెప్తే మీరు ఇట్లా తయారయ్యారంటారు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1977లో ఉదాహరణ, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక 5 రకాల భారతీయ జనసేన, సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్, ఇలా కాంగ్రెస్ సిండికేట్, ఇట్లా అనేక పార్టీలు కలిశాయి. ఇవి ఏవి పరస్పర విరుద్ధ ఆలోచనలు ఉన్న సోషలిస్టులు, జనసంఘీయులు కలిశారు. ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో 85కి 85 సీట్లు జనతా పార్టీ గెలిచింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది రాయబరేలీలో, సంజయ్ గాంధీ ఓడిపోయాడు అమేథీలో. నాకు తెలుసు 77 ఎలక్షన్స్, నేను 8వ తరగతి 7th కంప్లీట్ అయ్యి 8th ఎంటర్ అవుతున్న ఫస్ట్ టైం నేను వార్తలు అంటూ తెలుసుకున్నది ఆ ఎలక్షన్. నాకు ఇప్పటికి గుర్తు, ఫస్ట్ రిజల్ట్ వరంగల్ జిల్లా SD గిరి అనుకుంటాను, వరంగల్ జిల్లా వచ్చింది. ఒక సౌత్లో మినహా నార్త్ మొత్తం స్వీప్ అని, మామూలు స్వీప్ కాదు. 3 ఏళ్ళు తిరగకముందు ప్రజలు ఎలా తీర్పిచ్చారు. మళ్ళీ 1980లో జనతా పార్టీని అడ్రస్ లేకుండా ఓడించి ఇందిరాగాంధీని మళ్ళీ భారీ మెజార్టీతో ప్రైమ్ మినిస్టర్ గెలిచారు. ఎమర్జెన్సీ మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చేస్తున్న హెచ్చరిక. మీకు ఇంత ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చినాక జనతా పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా తన్నుకొని కూటమి నాయకులందరూ తలకో పాడుకుంటే ప్రజలు చీదరించుకున్నారు. చీదరించుకొని తాము ఎంత కోపంగా, ఎంత అసహ్యంగా, ఎంత తీవ్రంగా ఇందిరాగాంధీ తిరస్కరించారో అంతే తీవ్రంగా ఇందిరాగాంధీ మళ్ళీ పట్టుకొచ్చి కూర్చుని పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నది. అయ్యా ఇది మీ గొప్పతనం అనుకుంటే పార్టీ, రాజకీయ పార్టీ గుర్తు చేస్తున్నాడు. తెలుగుదేశం, జనసేన శ్రేణులకు గుర్తు చేస్తున్నాడు, నాయకులకు గుర్తు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదేదో మీ గొప్పతనం అనుకుంటే పొరపాటు, మన గొప్పతనం అనుకుంటే పొరపాటు. డెఫినెట్గా మన నాయకత్వ గొప్పతనం ఉండవచ్చు, కానీ ప్రజల్లోనే కోపం ఉండకపోతే ఈ తీర్పు వచ్చేదే కాదు. అందువల్ల ప్రజల కోపాన్ని మళ్ళీ చెవి చూడకండి. ప్రజల తీర్పును గనక మీరు ఫ్లిటర్ అవే వదిలేస్తే ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. అందుకే నేను 77 ఎలక్షన్, 80 ఎలక్షన్ ఉదాహరణ చెప్పింది. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రజలు ఒకసారి మీకు అపూర్వమైన తీర్పు చెప్తారు, మళ్ళీ కోపం వస్తే మామూలుగా తీర్పు చెప్పారు కదా. ప్రజల కోపం వస్తే మీకు 2019లో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇవ్వలేదా? ఏ ప్రజలు ఒక రాష్ట్ర విడిపోయినటువంటి ఒక సంక్లిష్ట సందర్భంలో తెలంగాణ ఉద్యమం దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత, రాజశేఖర రెడ్డి మరణానంతర రాజకీయ పరిణామాలు, అసలు తెలుగుదేశం భవిష్యత్తే ఆగమ గోచరంగా ఉన్న సమయం 2012 బై ఎలక్షన్లు ఒక్కసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు తర్వాత తెలుగుదేశం అడ్రస్ లేకుండా ఓడిపోయింది. అలాంటి 2014కి వచ్చారు, చంద్రబాబు గెలిపించారు ప్రజలు. ఎందుకు గెలిపించారు? రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞ నాయకుడు కావాలి, అభివృద్ధి పంచాల నిలిపే నాయకులు కావాలి, రాజధాని లేదు, నగరాన్ని ఒక నగర ఎకానమీని సృష్టించగలిగే సామర్థ్యం నాయకులు కావాలని ప్రజలు వెతుక్కుని చంద్రబాబు కొట్టేశారు. 5 ఏళ్ళు తిరగకముందు ప్రజలు ఏం చేశారు? మళ్ళీ 23 సీట్లకు పరిమితం చేయలేదా? 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా? అదే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడేయలేదా? అందుకే ప్రజల శక్తిని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. చాలా కరెక్ట్ అది. ఇది మన నాయకత్వం యొక్క గొప్పతనమే అనుకుంటే పొరపాటు. మన నాయకత్వం ప్రత్యేకత ఉంది, కాదని ఎవరు అనలేరు. కానీ ప్రజల్లో ఉండే కోపము జగన్మోహన్ రెడ్డి నిర్వాకం. ఆ జగన్మోహన్ రెడ్డి నిర్వాకం మారదు. ఆయన ఏమి ఇప్పుడు కొత్తగా అధికారంలో లేడు కనుక ఆయన కరెక్షన్ చేసుకున్నది ఏం లేదు. కానీ ప్రజలు ఎప్పుడు కూడా చిన్న గీత పెద్ద గీత అని చూస్తారు. నీకు కోపం ఎవరిపైన ఎక్కువ ఉంది అన్నది చూస్తారు. కోపం జనతా పార్టీ మీద ఎక్కువ ఉంది, ఇందిరాగాంధీ పైన కోపాన్ని మర్చిపోయారు ప్రజలు. ఎవరిపైన కోపం ఎక్కువ ఉంటే వాళ్ళు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు మీద కోపం పెరిగింది మీకు, అందుకే 23 సీట్ల పరిమితం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం పెరిగింది, చంద్రబాబు నాయుడు మీద కోపం మర్చిపోయారు ప్రజలు, 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు. ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు, చాలా బాధ్యత గుర్తు చేస్తున్నాడు. అందుకే రియాక్ట్ కాకండి అన్నారు. కానీ ఇదే రకమైన అప్పీల్ తెలుగుదేశం నాయకత్వం నుంచి వస్తే అప్పుడు ఉపయోగం. పవన్ కళ్యాణ్ ఇస్తే ఉపయోగం. జనసేన వాళ్ళు కాదు కదా మాట్లాడుతున్నది,
జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, యాక్ట్ అవుతున్నారు ఎవరు? ఇప్పుడు యాక్షన్ ఉంటేనే కదా రియాక్షన్ ఉండేది. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఉందనుకోండి, అప్పుడు జనసేన వాళ్ళ తప్పవుతుంది. జనసేన వాళ్ళది రియాక్షన్ మాత్రమే, అది కూడా వెరీ మైల్డ్ రియాక్షన్. ఒకరు ఇద్దరు మాట్లాడారు, పెద్దగా జనసేనలో కూడా భారీగా ఏం రియాక్షన్ లేదు. అంటే చాలా తక్కువగా నిపుణ సమయంలోనే పవన్ కళ్యాణ్ నీళ్ళు చల్లాడు. పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు, దాని మంట పెరగకుండా చాలా బాధ్యత చేస్తున్నాడు. ఇదే విధమైన అంటే యాక్షన్ ఉన్నది కనుక రియాక్షన్ ఉంది. ఎందుకంటే అది న్యూటన్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దిస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. తెలుగుదేశం వాళ్ళు ఇంకా అలాగే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, మీరు పవన్ కళ్యాణ్ పోటీగా అనకపోయినా డిప్యూటీ సీఎం చేయండి, సీఎం చేయండి అన్నప్పుడు అది వాళ్ళ పార్టీ కోసమే అంటున్నారు. నిజమే, అది నేను ఇప్పటికీ చెప్తున్నా. వాళ్ళు జనసేనను తగ్గించడానికో పవన్ కళ్యాణ్ తగ్గించడానికి అంటున్నారని అనుకోను. కానీ అనివార్యంగా ఈ స్టేటస్ కో డిస్టర్బ్ అవుతుంది కనుక, అంటే చంద్రబాబు నాయుడు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉపనాయకుడిగా ఉన్న స్టేటస్ కో డిస్టర్బ్ కావడం జనసేన అంగీకరించదు. ఇక్కడ తమ నాయకునికి తమ పార్టీ గుర్తింపు దొరుకుతుంది కదా. తెలుగుదేశం వాళ్ళు తన అవసరాల కొరకు చేసుకున్నా అనివార్యంగా కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. నువ్వు అటాక్ చేయాలని జనసేన మీరు చేయడం లేదు, పవన్ కళ్యాణ్ మీరు చేయడం లేదు, కొలేటరల్ డ్యామేజ్. ఇప్పుడు నేను ఇక్కడ నడుస్తూ ఇట్లా పక్క జారాను అనుకోండి, పక్కన గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ తగులుతా గ్లాస్ కింద పడుతుంది. గ్లాసును కొట్టాలని నేను కొట్టలే, నేనేదో సొలిగాను. ఇట్లా సొలిగేటప్పుడు గట్టిగా టేబుల్ పట్టుకున్నాను, కానీ పక్కన ఉన్న గ్లాస్ ఇది పడిపోయింది ఇట్లా. ఇప్పుడు నేను పడేసి నాకు కావాలని దాన్ని పడేయలే కదా, ఇట్లా సొలుగుతే దాని మీద పడ్డా. అదే గ్లాస్ అనుకోండి, గాజు గ్లాస్ అనుకోండి, ఏమవుతుంది? గాజు గ్లాసు మొత్తం పలిగిపోతుంది. గాజు గ్లాసును పలగొట్టాలని నా ఉద్దేశం కాదు, నేను సపోర్ట్ తీసుకోవడానికి టేబుల్ పట్టుకున్నాను, పక్కన గాజు గ్లాస్ ఉంటే తాకింది. అందువల్ల కొలేటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. ఇప్పుడు లోకేష్ను డిప్యూటీ సీఎం చేసినా, లోకేష్ను సీఎం చేసినా ఖచ్చితంగా కొలేటరల్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్కి జనసేనకి. ఉద్దేశం కాదు అది, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం అసలే కాదు. 100% చెప్పండి. పవన్ కళ్యాణ్ పట్ల పూర్తి గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు, లోకేష్, కానీ కొలేటరల్ డ్యామేజ్ తప్పదు కదా. అందువల్ల జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అందువల్ల ఆ జనసేన వాళ్ళు రియాక్ట్ కావద్దు అంటే ఈ స్టేటస్ కోను డిస్టర్బ్ చేయము. 2029 వరకు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, కొత్త ఉప ముఖ్యమంత్రులు ఉండరు, ఎవరి రోల్ వాళ్ళకే ఉంటుంది అన్నారు అనుకోండి, అభ్యంతరం లేదు కదా. కానీ క్లారిటీ ఇవ్వట్లేదు కదా సార్. అది ఇవ్వకపోతే తప్పదు కదా. జనసేన అధిష్టానం క్లియర్ గా చెప్పేసింది కార్యకర్తలకి, నాయకులకి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మందలించారు అని చెప్పారు తప్ప అఫీషియల్ గా ఎక్కడ మందలించారని ఆయన చెప్పలేదు, మందలించారని అనుకూల మీడియాలో కథనాలు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్తూ ఉన్నారు, ఏమి స్పందించొద్దు, కామ్గా ఉండండి అని చెప్పి. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, కొంతమంది టీడీపీ నాయకులు కోరుకుంటూ ఉన్నట్టు, భవిష్యత్తులో లోకేష్ను డిప్యూటీ సీఎంఓ లేకపోతే టీజీ భరత్ కోరుకుంటున్నట్టు సీఎంఓ చేసేస్తే అప్పుడు కూడా కామ్గా ఉండండి అని చెప్పి ఏదన్నా. అంటే పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు ఆపగలుగుతారు, న్యూటన్ ఆపలేదు కదా. న్యూటన్ ఫిజిక్స్ ఇది లాస్ ఆఫ్ మోషన్ అండి, నువ్వు నేను ఆపలేవు కదా, అది లాస్ ఆఫ్ మోషన్ కదా. యూ కాంట్ స్టాప్ న్యూటన్. మీరు లాస్ ఆఫ్ మోషన్ గమనాగమన సూత్రాలను ఆపలేవు. ఇట్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. తప్పదు, నువ్వు పరిణామం ఒకవైపు వస్తున్నప్పుడు ఇంకోవైపు పరిణామం వస్తుంది కదా. చలి పెడితే స్వెటర్ వేసుకోవద్దు, మీరు సంయమనం పాటించండి అంటే కలవది. మీకు వేడి తగిలితే ఇలా అనకుండా దూరం జరగకుండా వేడి తగిలినా అలాగే ఉండండి, మీ చేతులు కాలినా అలాగే ఉండండి అంటే ఉంటారా? ఉండలేరు కదా. మీరు బాగా అలసిపోయారనుకోండి, భద్ర కుర్చీ ఉంటే కూర్చుంటారు, అలసిపోయినా కుర్చీలో కూర్చోకండి అని పవన్ కళ్యాణ్ పిలిపి ఆగలరా? అసలు ఆగరు సార్. అది న్యూటన్ లాస్ అండి, దట్ ఇస్ ఆల్ సైన్స్, ఫిజిక్స్ కదా. పవన్ కళ్యాణ్ కూడా తెలుస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నాడు. రేపు సమాజంలో రేపు జరగకూడదే జరిగితే కూటమిలో పవన్ కళ్యాణ్ తప్పులేదు అని ప్రజలైతే అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ బాబు ఎప్పుడో హెచ్చరించాడు, ఆయన చేయాల్సింది చేశాడు, మరి ఏం చేస్తారు అని ఒక భావన కలుగుతుంది కదా. అది పవన్ కళ్యాణ్ ఈజ్ అపీలింగ్ టు ద లార్జర్ పబ్లిక్. జనసేన వాళ్ళకని కూడా పొరపాటు. పవన్ కళ్యాణ్ కూడా తెలుసు ఫిజిక్స్ లాస్ ఆఫ్ మోషన్ ఆపలేడని. పవన్ కళ్యాణ్ ఫిజిక్స్ తెలియదా? కానీ బట్ పవన్ కళ్యాణ్ బాధ్యత పవన్ కళ్యాణ్ నిర్వర్తిస్తున్నాడు. సో అందువల్ల అల్టిమేట్గా తెలుగుదేశంలో ప్రాబ్లం ఏంటి, ఏం చెప్పగలరు, ఏం చేయగలుగుతారు? ఈ స్టేటస్కో డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పాలి. అది చెప్తే మీకు ఈ సమస్య అనివార్యంగా వస్తుంది. వాళ్ళు కూడా కావాలని చేస్తున్నది కాదు. తెలుగుదేశంలో కూడా ఈ సమస్య ఎందుకు వస్తుంది, కావాలని చేస్తున్నది కాదు, అనివార్యంగా అవుతున్న సమస్య అది. ఎందుకంటే అనివార్యంగా అవుతుంది కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎంత 29 or 34 సమ్ టైమ్ ఈ కెనాట్ బి యాక్టివ్ కదా వయసు రీత్యా. ఆ అబ్జెక్టివ్ కండిషన్ క్రియేట్ చేస్తున్నదే తప్ప ఇది సబ్జెక్టివ్గా కావాలని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారని కూడా పొరపాటు. తెలుగుదేశం వాళ్ళు కూడా కావాలని చేస్తున్నది కాదు, ఇది ఆబ్జెక్టివ్ కండిషన్ తరుముకు వస్తుంది. ఆబ్జెక్టివ్ కండిషన్ తరుముకు వచ్చినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ కండిషన్ ఏదున్నా
అది కొలేటరల్ డ్యామేజ్ పవన్ కళ్యాణ్ మీద జనసేన పడితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇట్స్ రెండో ఆబ్జెక్టివ్ రియాలిటీ, నథింగ్ ఈజ్ సబ్జెక్టివ్. జనసేన వాళ్ళ సబ్జెక్టు కాదు, తెలుగుదేశం వాళ్ళ సబ్జెక్టు కాదు. కూటమిలో విభేదాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటు. కూటమిలో ఉన్న బాగా టీడీపీ జనసేన మధ్య పర్ఫెక్ట్ మైత్రుంది, లీడర్షిప్ మధ్య పర్ఫెక్ట్ గౌరవం ఉన్నది. కానీ ఆబ్జెక్టివ్ రియాలిటీల మధ్య ఘర్షణ కదా, అనివార్యం కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయ్యారు చాలా కాలం. అండ్ రీసెంట్గా రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. దాని మీద కూటమి నేతల నుంచి పెద్దగా స్పందన లేదు, కానీ వైఎస్ షర్మిల అయితే డిఫరెంట్గా స్పందించారు సార్. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, అప్పుడు అంటే 1 మంత్ తర్వాతనే, ఫలితాలు వచ్చిన 1 మంత్ తర్వాతనే 4 రాజ్యసభ సభ్యులు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు. వైసీపీ వాళ్ళు అన్నారు సార్ అప్పుడు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బీజేపీలోకి పంపించేశారు అని చెప్పి. ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్తూ ఉన్నారు సార్, విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేయించి త్వరలో బీజేపీలోకి పంపించే ప్లాన్లో భాగంగానే ఇదంతా జరుగుతోంది అని చెప్పి. మరి విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసే క్రమంలో చెప్పారు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటూ ఉన్నా, ఇక వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో షర్మిల ఆరోపణ మీద 10 ఏళ్ల పాటు ఆయన వరి పండిస్తే, షుగర్ కేన్ పండిస్తే, కాటన్ పండిస్తే, ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తే, మంచి కూరగాయలు అందిస్తే ఏం ప్రాబ్లం లేదు ఇంకో 10 ఏళ్ల వరకు. కానీ ఆ అగ్రికల్చర్ వరకే కన్ఫైన్ అయితే, కానీ అగ్రికల్చర్లో కల్చర్ ఉంటుంది, సో పొలిటికల్ కల్చర్ ఉంటుంది అగ్రికల్చర్లో. సో అందువల్ల నిజంగా నేను వ్యవసాయానికి రేపు 5 ఏళ్ళకు 6 నెలలకు ఏడాదికో చూస్తాం కదా. సో పవన్ కళ్యాణ్ మన విజయసాయి రెడ్డి పొలంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అని, పొలం గట్టు మీద ఉన్నాడు అనుకోండి ప్రాబ్లమే లేదు. పొలం గట్టు మీద కాకుండా రాజకీయ గట్టు మీదకి వచ్చాడు అనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. బీజేపీ గట్టుకు చేరితే, పొలం గట్టు నుంచి బీజేపీ గట్టుకు చేరాడు అనుకోండి, అనివార్యంగా చర్చ వస్తాయి. ఇప్పటికైతే క్వశ్చన్సే. ఒకటి మాత్రం నిజం, మన అందరినీ నమ్మించాలని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. నాకు ఎవరి మీద కోపం లేదు, ప్రలోభాలు లేవు, ఒత్తిళ్ళు లేవు, నాకు పదవులు లేదు, ప్రయోజనాలు లేవు, స్వచ్ఛందంగా 1 ఫైన్ మార్నింగ్ ఈ రాజకీయాల పట్ల విరక్తి కలిగి ఏముంది ఇదంతా చివరకు వైరాగ్యమే మనకు మిగిలింది. ఏది శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం, ఈ దేహమే శాశ్వతం కాదు, ఇందులో ఆత్మ మాత్రమే శాశ్వతం, దేహం శాశ్వతం కాదు. ఒక దుస్తుల్ని మార్చినట్లుగా ఆత్మ దేహాలను మారుస్తూ ఉంటుంది అని ఒక తాత్విక చింతనతో విజయసాయి రెడ్డి రాజకీయాలు విరమించుకున్నాడని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా దాని మీద రాజకీయ ప్రెషర్స్ ఉంటాయి. ఇది పొలిటికల్ డిసిషన్. ఆ ప్రెషర్స్ ఎవరు పెట్టగలుగుతారో అధికారంలోనే పెట్టగలుగుతారు. సో దీనికి జగన్మోహన్ రెడ్డితో ఆయనకున్న విభేదాలే కావచ్చు, ఇప్పుడు తెలుగుదేశం అనుకూల వ్యాఖ్యాతలు, విశ్లేషకులు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే అసమాన అంతర్గత కుమ్ములాట్ల వల్లనే జరిగింది అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బీజేపీని అనకూడదు కనుక, అనలేరు కనుక, అనే ధైర్యం చేయరు కనుక. మీరు గమనించండి, దీనిపైన బ్రహ్మాండమైన లోతైన విశ్లేషణ చేసేటువంటి సీనియర్ పాత్రికేయులు కూడా పొరపాటున కూడా బీజేపీ మాట తీరలేదు. ఎందుకు తీరలేదు? వాళ్ళకి బీజేపీ అనే ధైర్యం లేదు కనుక. అందుకని దీంట్లో వైసీపీలో ఉన్న కుమ్ములాట్లే కారణమని, వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు డెఫినెట్గా కొంత కారణం కావచ్చు, కాదని అంటలేను. విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డితో, వైవి సుబ్బారెడ్డితో విభేదాలు, ఒక రాజకీయ పార్టీలో కుటుంబంలో విభేదాలు ఉంటాయి, పార్టీలో విభేదాలు ఉండవా? అనివార్యంగా ఉంటాయి. పార్టీలో కుమ్మలాట్లు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, పార్టీలో అంతర్గత పోటీ ఉంటుంది. నాయకుడు ఒకరి దగ్గర తీస్తుంటాడు, ఒకరు దూరం పెడుతుంటాడు, దగ్గర తీస్తున్నవాడు ఆనందపడుతుంటాడు, దూరం పెడుతున్నవాడు బాధపడుతుంది. ఇవన్నీ పార్టీలకు సహజం. ఇది విజయసాయి రెడ్డి తెలియదు ఇది సహజమని, కానీ దానివల్లనే బయటికి పోయడానికి కారణం ఏంటంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ మనకు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పుడు వివేక హత్యపై ఏదో స్పందించాడు విలేకరులు, గుండెపోటు అని నాకు ముందు చెప్పారు, అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నాడని పేపర్లో చదివాను నేను. సో అందువల్ల స్టార్ట్ అవుతుంది కదా, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వివేకానంద హత్య గురించి ఎందుకు స్పందిస్తాడు? సో నా గుర్తు నేను పేపర్లో చదివాను, సబ్జెక్టు అని బయట చూడలేదు.
విలేకరుల సమావేశంలో వివేక హత్య గురించి కూడా స్పందించాడని నిన్నటి పేపర్లో వచ్చినట్టు చూడండి. అంటే మీడియా మిత్రులు అడిగితే స్పందించారు. అడిగినా స్పందించవచ్చు. అడిగినా మీరు వరిలో ఉన్న రకాలు చెప్పండి అని అడగాలి. నేను వ్యవసాయం చేసుకోబోతున్నానండి, నాకేం సంబంధం వివేకానంద హత్య గురించి, గుండెపోటు ఏం సంబంధం, మీరు నాకేం సంబంధం దీని గురించి, మీరు మిల్లెట్స్ పండించడంలో జాగ్రత్తలు ఏంటి, కూరగాయల పెంపకంలో సస్యరక్షణ చర్యలు ఏంటి, ఇవి అడగని చెప్తాను నేను అనాలి కదా విజయసాయి రెడ్డి. నాకేం సంబంధం అండి ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడంలో ఉపయోగం ఏంటి, రసాయనిక మందులు వాడకుండా పంటలు పండించడం ఎలా, ఈ ఐటీ రంగంని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ఎలా, ఇవి నాకు చెప్పండి. నీటి వాటర్ కన్సర్వేషన్ మెథడ్ ఏంటని అడగండి. నాకేం సంబంధం అండి గొడ్డలు పెట్టు గుండెపోట్లు అని చెప్పాలి కదా. అది చెప్పలే కదా, స్పందించారు కదా. ఇప్పుడు అగ్రికల్చర్ పోయే వాళ్ళు వేరే ఏమైనా స్పందిస్తారా మీరు చెప్పండి. మీరు ఉదాహరణకు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, పెద్ద రాజకీయ నాయకుడు ఉంటాడు, బిజినెస్ మ్యాన్ రాజకీయ నాయకుడు ఉంటాడు. ఓ ఫైన్ మార్నింగ్ ఆయన సన్యాసం తీసుకోవాలి, సర్వసంగ పరిత్యాగం చేయాలని కోరుకుంటుంది. సన్యాసిగా మారుతాడు, విలేకరులు వస్తారు. అడిగినప్పుడు మీకు ముఖ్యమంత్రికి విభేదాలు ఉన్నాయా అంటే ఆయన ఏమంటాడు, విభేదాలు మిథ్య, ప్రపంచమే మిథ్య, ఎవరూ శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం, దేహం అశాశ్వతం అంటాడు తప్ప అవును నిజంగానే నాకు విభేదాలు ఉన్నాయని అంటే ఆయన సన్యాసం అవుతుందా? అది నాకు చెప్పండి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం గురించి మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడదు. ఇక గుండెపోట్లు, గొడ్డలు పెట్టు, గుండెపోటుకో గొడ్డలు పెట్టుకో మధ్య ఏం జరిగింది, ఇదంతా అనవసరమైన చర్చ కదా. సన్యాసం తీసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు ఎట్లా చర్చ పెడతారు? ఇది రాజకీయం చర్చ కదా. అడుగుతారు విలేకరులు వ్యవసాయం, విలేకరులు అగ్రికల్చర్ రిపోర్టర్లు కాదు, అక్కడ ఉన్న పొలిటికల్ రిపోర్టర్లు కూడా వాళ్ళు అదే అడుగుతారు. విలేకరులు సన్యాసం తీసుకోలే కదా, విజయసాయి రెడ్డి సన్యాసం తీసుకున్నాడు కదా. సో అదే విలేకరులు ఎదుగుతారు వ్యవసాయం మీద. మీరు మిల్లెట్స్లో ఏ రకమైన మిల్లెట్స్ పండిస్తారు, అండ్రు కొర్రలు పండిస్తారా, కొర్రలు పండిస్తారా అని ఎందుకు అడుగుతారు వాళ్ళు అదే రాజకీయాలు అడుగుతారు. మీరేం చెప్పాలి, కొర్రలు అండ్రు కొర్రలు చాలా ఆరోగ్యకరమైనవి అని చెప్పాలి వ్యవసాయం పండించి చేసేవాళ్ళు కదా.